అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మరొక శనివారం దినములో మనం అందరం కుటుంబంగా కూడి ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉండటానికి పాల్గొనడానికి కొద్దిసేపు అందరం కలిసి దేవుని ఆరాధించడానికి సమయం గడపడానికి దేవుడిచ్చిన మరొక శనివారపు ఫ్యామిలీ వర్షిప్ లోకి అందరికీ స్వాగతం. అందుని బట్టి దేవునికి కూడా మేము చెల్లించుచున్నాం. మనము ఈ దిన ఆరాధన మనం మొదలు పెట్టుకుందాం. ఓపెనింగ్ ప్రే పెరిసిపిద్దాం మన మధ్యలో చేయుచున్నాం. మన ఆరాధన మొదలు పెట్టుకుందాం. పెరిసిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఫ్యామిలీలో అందరినీ దేవుడు దీవించును గాక. ప్రయాణాల్లో ఉన్నవారు సుఖంగా ఇంటికి చేరును గాక. ప్రార్థన చేసుకుందాం అండి. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీతి సూర్యుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడు అయిన మా ప్రవ్వా, నా తండ్రి, నాయన కోటి నామాలు కలగన ప్రవ్వా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు. త్రిత్వమై ఉన్న దేవా, మీకు స్తోత్రములు. నాయన ఏ విధంగా మిమ్మల్ని వర్ణించగలమయ్యా, ఏ విధంగా నా ప్రభు మిమ్మల్ని స్తుతించగలమయ్యా. అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. అయ్యా ఇదిగో నాయన మరొక శనివార దినాన్ని నా ప్రభా మేమందరము నాయన కుటుంబాలుగా చేరి నాయన మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు నాయన. గత దినములన్నీ నాయన గత 8 నెలలో కాపాడు 9వ నెలలో ప్రవేశపెట్టి ఉంటున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా దేవా. ఇదిగో నా ప్రభా, నా తండ్రి నాయన ఈ నెలలో నా ప్రభు, నా తండ్రి నాయన, నా ప్రభా మీరు నా ప్రభా, నా తండ్రి నెలంతా కూడా నా ప్రభు మమ్మల్ని, మా కుటుంబాలను, మా బిడ్డల్ని నాయన మీరు భద్రపరిచి నడిపించే దేవుడైనందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా నాయన. ఇదిగో ప్రభా, నా తండ్రి కుటుంబాలలో నా ప్రభా వృద్ధులుగా ఉన్న మమ్మల్ని నా ప్రభు మీరు బలపరచండి నాయన. మంచి శక్తి బలము దయచేయండి ప్రభు. అక్క కూడా నాయన కొంచెం అనారోగ్యంగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం తల మొదలుకొని అరికాల వరకు మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి నా ప్రభు, నా తండ్రి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని యేసు నామంలో వేడుకుంటూ ఉన్నానయ్యా. నా ప్రభు నాయన ప్రశాంతికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయ్యా. అనేక సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభు. వాడుతున్న ప్రతి మందుని నాయన నా ప్రభు మీ యొక్క హస్తాల్లో తీసుకుని నాయన మీరు దీవించి ఆ మందులు నాయన సరైన రీతిలో పని చేయడానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఇదిగో చిరికి కూడా నా ప్రభు నాయన జ్వరం నాయన వస్తూ పోతూ ఉంటుంది. నాయన సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నిశ్చయకి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. పాపకి నాయన చిరికి కూడా నాయన జ్వరం నా తండ్రి వచ్చి ఉంటుంది, తగ్గిందని చెప్పి ఉంటుంది ప్రభు. నాయన మీకు వందనాలు. బిడ్డలకు మళ్ళీ జ్వరాలు రాకుండా సంపూర్ణమైన స్వస్థతలు బిడ్డలకు దయచేయమని యేసునామములో వేడుకుంటూ ఉన్నానయ్యా. ఇంకెవరెవరైతే నా ప్రభా బిడ్డలు అనారోగ్యంగా ఉంటున్నారో మీరు ముట్టి స్వస్థపరచమని యేసునామములో వేడుకుంటూ ఉన్నానయ్యా. దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన మా కుటుంబాలలో యవ్వన బిడ్డలు నాయన మంచి భవిష్యత్తులు దయచేయండి, మంచి సంబంధాలు దయచేయండి నాయన. బిడ్డల్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించి బిడ్డలు నాయన నా ప్రభా మా అభివృద్ధిలోకి రావడానికి మంచి భవిష్యత్తులు బిడ్డలకు దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలు, చదువుకునే బిడ్డలు, పసిబిడ్డల్ని నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా దేవా. నాయన ముందు జరగనయ్యన్న నా ప్రభ ఈ యొక్క కూడిక అంతటినీ నా ప్రభ మీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. పాటలు పాడే బిడ్డలను బట్టి మీకు వందనాలు, సాక్ష్యాలు చెప్పి బిడ్డలను బట్టి మీకు వందనాలు, చిన్న బిడ్డలు నాయన పాటలు పాడే బిడ్డలను బట్టి మీకు వందనాలు నాయన. బైబిల్ పట్టణంలో మెయిన్ మెసేజ్ నా తండ్రి నాయన ఏ ఆటంకం లేకుండా నాయన నా ప్రభ నా తండ్రి కూడికంతా సక్రమంగా జరగడానికి మీరు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కొక్కరు నాయన శ్రద్ధతో నాయన కూర్చుని నా ప్రభా శ్రద్ధతో కాకుండా నాయన ప్రతిదీ కూడా మీ మహిమార్థమై మేము విని నాయన గ్రహించుకుని మా ఆత్మీయ జీవితాలు బలపరుచుకునే విధంగా నాయన మమ్మల్ని ఆయత్తపరచండి నాయన. సర్వాంగ కవచాలు ప్రతి ఒక్కొక్కరు ధరించుకొని నాయన మీ నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ ముందుకు సాగడానికి మమ్మల్ని ఆయత్తపరచమని ముందు సమయాన్ని నాయన మాకు చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాలను ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చెప్పున నాయన మీరు దీవించి ఆశీర్వదించి ఎవరింట్లో ఏ అవసరం అక్కర సమస్యలు ఉన్నాయో మీ మహిమైశ్వరుని తీర్చి మీరే మహిమ ఘనత పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ పెద్దమ్మ, థ్యాంక్ యూ.
మన ఆరాధనలోకి వెళ్ళిపోతామండి. ఈ సమయంలో ప్రేజ్ అండ్ వర్షిప్ మన మధ్యలో భాస్కర్ మాయ సాయిలక్క మనల్ని ప్రేజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. ఓవర్ టు భాస్కర్ మాయ సాయిలక్క. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు మనము దేవుణ్ణి పాటల ద్వారా గణపరుస్తామండి, మహిమపరుస్తాం. ముందుగా కుమ్మరి ఓ కుమ్మరి అనే పాటతోటి మనము ఆ, ఆ, పాటలు పాడుకుందామండి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవీయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలలేని పాత్రగా ఉన్న నన్ను కొనువారు లేరువారు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందే పాత్రగా చేసి ఆపదల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నిదపితి, మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనచు పరుగెత్తి నిన్ను పట్టి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబునే పట్టి తిన్, నీ పాదంబునే పట్టి తిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుందామండి. స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు,
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు అనే పాటతో మనం అందరం వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి పాడగలసిందిగా కోరుచున్నాను. తర్వాత స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచు వాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, మా దేవ నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి, మా దేవ నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, మా దేవ నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, మా దేవ నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే
నీకే సాధ్యము. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ భాస్కర్ మాయసాయిలు అక్క. ఇప్పుడు ఈ నెక్స్ట్ సెక్షన్ మనది కిడ్స్ అండ్ యూత్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పిల్లలు, యవనస్తులు ఎవరైనా పాట పాడాలనుకున్నా, మెమరీ వర్స్ చెప్పాలనుకున్నా ఈ సమయంని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఓకే, జాయ్ మన మధ్యలో జాయ్ ఉన్నాడు. సో ఈ సమయం జాయ్కి. జాయ్. గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ. Good ఈ morning, రోజు sir. నేను సుందరుడా అని సాంగ్ పాడుతున్నా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శాలోను పుష్పమా లోయలోని పద్మమా నేను కనుగొంటినే 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శాలోను పుష్పమా లోయలోని పద్మమా నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నిన్నాశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా
థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ జాయ్, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్ సింగింగ్. ఇంకెవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ బాబాయ్. ఓకే బేట, నాకు తెలిసి ఇంకెవరు లేరు. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. అనౌన్స్మెంట్స్ గమనిద్దాం. ఈ వారంలో మన కుటుంబంలో ఉన్న బర్త్డేస్ ఈవెంట్స్ చూద్దాం. ఈ దినము జాన్ అన్న మన బర్త్డే జరుపుకుంటున్నారు. ఆయన గురించి ప్రార్థన చేద్దాం. రేపటి దినాన్న 7th అనిల్ మామ తన బర్త్డే జరుపుకోబోతున్నారు. అదే విధంగా 10వ తారీఖున చిత్రాన్న వాళ్ళ పెద్ద పాప లిసి ఒక బర్త్డే. సో ఈ 3 బర్త్డేస్ విషయంలో ప్రార్థన చేద్దాం. ఈ దినం జాన్ అన్న బర్త్డే, రేపు అనిల్ మామ బర్త్డే, 10వ తారీఖున లిస్సీ బర్త్డే ఉంది. ఈ అన్ని బర్త్డేస్ నిమిత్తము మన మధ్యలో హెప్సీ పెద్దమ్మ ప్రేయర్ చేస్తారు. హెప్సీ పెద్దమ్మ అన్మ్యూట్ చేసుకోండి పెద్దమ్మ, మ్యూట్ లో ఉన్నారు. ఎస్ ఎస్ వినపడుతుంది. బట్టి అందరికి వందనాలు. ఈ దినాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. బర్త్డేస్ కోసం ఎవరైతే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసి ఆధిక్యత ధన్యత ప్రభు నాకు ఇచ్చినందుకు వందనాలు. గత దినాల్లో కొంత అనారోగ్యత కలిగినప్పటికీ ప్రభు ఈ దినాన్ని ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నైనా పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను నాయన. సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సర్వ సృష్టికర్తవైన దేవుడవు తండ్రి. మా ఆశ మా కోరిక సమస్తాన్ని తీర్చే దేవుడవు ప్రభా, మీకు వందనాలు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడవు ఉన్నవాడు ఉన్నవాడవుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడవు తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడు, అత్యున్నతమైన స్థలంలో నివాసివై ఉన్న దేవుడవు అయినప్పటికీ నీ పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయిన దేవుడు అయినను విరిగి నలిగిన వారి హృదయాన్ని మీరు లక్ష్యం చేసే దేవుడు, నలిగిన వారి హృదయంలో నివాసం ఉండే దేవుడవుగా ప్రభా మా పక్షంగా ఉన్నందుకే వందనాలు. అనేక సార్లు రుజువుపరుచుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఈ దినాన్న ప్రభా కుమారుని జ్ఞాపకం చేసుకున్నారు. గతించినటువంటి దినాలన్నిట్లో కూడా ప్రభా మీ హస్తం తోడుంచున్నారు. అనేక పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తోడై ఉన్నారు ప్రభా. అనారోగ్య పరిస్థితులు సంభవించినప్పుడు మీరు సమీపస్తుడుగా ఉండి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఆ విధంగా కుటుంబాన్ని ఇచ్చారు ప్రభా, కుమారులను స్వాస్యంగా ఇచ్చారు తండ్రి. ఆ విధంగా అనేక విషయాల్లో ప్రభా కుమారుడిని జ్ఞాపకం చేసుకుంటున్న విధానం కొరకే వందనాలు. ముఖ్యంగా ప్రభా రక్షించుకున్నారు. విలువైనటువంటి తండ్రి నాయన, వెలలేనటువంటి తండ్రి రక్షణ ఇచ్చినారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మీ పరిశుద్ధ రక్తం ఇచ్చి కొనుక్కున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో కుమారుడు వాడబడగలిగినట్లుగా కృప చూపించండి తండ్రి. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నటువంటి వాక్యాన్ని ప్రభు వాగ్దానాన్ని కుమారుడు పక్షంగా నెరవేర్చండి. ప్రార్థనలన్నీ సఫలపరచును గాక నాయన అన్న వాగ్దానాన్ని ప్రభు కీర్తనలు 20 తండ్రి. ఆ విధంగా ప్రభు మీరు తండ్రి వాడుకునే దేవుడవు తండ్రి. ప్రభు గల హస్తాల్లో కుమారుడిని కుటుంబాన్ని పెట్టుకుంటున్నాను తండ్రి. ఆయన నూతనమైన తలాంతులను అనుగ్రహించి మీ సన్నిధిలో అత్యధికంగా వాడుకొనమని మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాను తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆ విధంగా తండ్రి అనిల్ని బట్టి వందనాలు తండ్రి. నాయన తమ్ముడు అనిల్ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకునండి, మీ కృపలో భద్రపరచుకునండి ప్రభా తండ్రి. గతించిన సంవత్సరాలన్నిట్లో సహాయం దయచేశారు. మరి యొక్క నూతన సంవత్సరాన్ని మీరు దయా కిరీటంగా దయచేస్తున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. రేపటి దినాన్న తండ్రి తమ్ముడు అనిల్ కూడా ప్రభా నాయన తండ్రి తన జన్మదినాన్ని జరుపుకుంటుండగా ప్రభా మీ సన్నిధి తోడుంచమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన సంవత్సరాది మొదలుకొని
సంవత్సరాంతం వరకు తండ్రి మీ కనుదృష్టిని తండ్రి తమ్ముడిపై ఉంచి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. నాయన కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన తండ్రి మీకు విధేయులుగా తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని గణపరిచేటువంటి వారిగా తండ్రి మీకు యోగ్యమైన పాత్రలుగా ఉండగలిగినట్లు సహాయం దయచేయండి. ఆ విధంగా తమ్ముడిని బలపరచండి ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకుని భద్రపరచండి తండ్రి. ఇంతవరకు మీరు చేసిన మేలుకే ఉపకారముల కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో మీరే జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటూ మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాను ప్రభా. ఆ విధంగా తండ్రి లిస్సీని బట్టి వందనాలు. చిత్ర కుమార్తె ప్రభా తండ్రి మీరు తండ్రి చిత్రాన్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. మీ కృపలో భద్రపరిచి తండ్రి కుటుంబంగా కట్టారు తండ్రి. నాయన కుమార్తెనిచ్చారు తండ్రి బహుమానంగా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి బహుమానాన్ని ప్రభా మీకు మీ కొరకు పెంచుట్లో తండ్రి జ్ఞానం అనుగ్రహించండి నాయన. తల్లిదండ్రులుగా ప్రభా ఎంతగానో జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డ తండ్రి మీ నామాన్ని గణపరిచేదిగా మీ నామాన్ని కీర్తించేదిగా తండ్రి మీ దయందు మనుషుల దయందు వర్ధిల్లగలిగేటువంటి బిడ్డగా చేయమని వేడుకుంటున్నాను నాయన. మీకు వందనాలు. లిస్సీని తండ్రి మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాను ప్రభా. తండ్రి దయా కనికరము కలిగినటువంటి దేవుడు నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన 10వ తేదీన ప్రభా తండ్రి ఎంతగానో తండ్రి నాయన తండ్రి నూతన సంవత్సరం అనే ప్రభా దయా కిరీటాన్ని మీరు దయచేయనై ఉన్నారు ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన వందనాలు ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాయన. చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. నాయన ఆత్మీయమైన జ్ఞానం అనుగ్రహించండి. మంచి జ్ఞానం కలిగినటువంటి బిడ్డగా అండి మీ నామానికి మహిమ తెచ్చేటువంటి బిడ్డగా తల్లిదండ్రులకు సంతోషం కలిగించేటువంటి కుమార్తెగా ఉండగలిగినట్లుగా మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన దినాన్ని బట్టి వందనాలు. నా కుమారుడు అనిలు తండ్రి లిస్సి వీరు ముగ్గురిని బట్టి మీ పాదాల దగ్గరికి వస్తున్నాను తండ్రి. మీ సన్నిధి సహాయాన్ని మీ సన్నిధి సమృద్ధిని బిడ్డల పక్షంగా కుటుంబాల పక్షంగా దయచేయమని వేడుకుంటూ నన్ను కూడా ప్రేమించి నాకు ఇచ్చిన మంచి సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రార్థన నా తండ్రి ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. ముందుకు వెళ్దామండి. ఈ సమయంలో సాక్ష్యములకి సమయం ఇది. ఎవరైనా కుటుంబ మధ్యంలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే దేవుని నామంలో మహింపరచాలనుకుంటే సాక్ష్యముల నిమిత్తమైన ప్రేయర్ రిక్వెస్ట్ అయినా ఎవరైనా తెలియపరచాలంటే ఇదే అవకాశం. హ్యాండ్ రైజ్ చేసుకుని మీరు తెలియపరచగలరు. ఎవరు లేని పక్షాన మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీక్ మన మధ్యలో శిరీష వదిన మన మధ్యలో వాక్యం ఓకే పంచుకుంటారు. ఒక్క నిమిషం. ఓకే ఈరోజు మేడం. కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. నేను చదువుతాను. ఇప్పుడు చేయవలసిన లేదు ప్రేయర్. మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మీరు చేయండి. ముఖ్యంగా మలాఖీ బావ గారికి ఆరోగ్యం బాగాలేదని విన్నాను. సో ఐసీయూలో అడ్మిట్ చేశారని తెలిసింది. సో ఆయన గురించి ప్రార్థన చేయండి. అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగతంగా మలాఖీ బావ గారి గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా అరుంధతి అక్క గురించి మనం కొద్ది వారాలుగా ప్రార్థన చేసి వస్తున్నాం. అయితే అక్కకి కొంచెం స్వస్థత కలిగింది. ఇంకా పూర్తిగా స్వస్థత కలుగులాగున అరుంధతి అక్క గురించి ఆ కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థన చేయండి. తర్వాత శిరీష వాళ్ళ మదర్ శ్రీకాకుళంలో ఉంటారు. ఆవిడ కూడా కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. మరి ప్రకాష్ బావ గారు మెర్సాక మరి రేపు సోమవారం వాళ్ళని చూడటానికి వెళ్తున్నారు. ఆవిడకి కూడా మంచి ఆరోగ్యం దేవుడిచ్చేలాగా ప్రార్థన చేయండి. మరి ప్రకాష్ బావ గారు మెర్సాక కూడా మరి వైజాగ్లో నుంచి వెళ్తున్నప్పుడు వారికి కూడా మరి ఆ యొక్క మార్గం అంతట్లో దేవుడు సహాయపడలాగా వారికి కూడా మంచి ఆరోగ్యం మరి దేవుడు దయచేయలాగా ప్రార్థన చేయండి. హనీ గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. హనీ గురించి కూడా ప్రార్థన చేయండి కంటిన్యూగా. మరి హనీకి యొక్క గాయం ఏదైతే ఉందో త్వరగా మరి పూర్తిగా తగ్గులాగున ప్రార్థన చేయండి. తర్వాత చిరికి కొంచెం జ్వరం వస్తుందని విన్నాం లాస్ట్ వీక్లో. చిరి గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా నిస్సి గురించి పాప గురించి కూడా
కంటిన్యూగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట వేడుకొంచున్నాను. తర్వాత ఎఫ్సి అక్కకు కూడా గత వారంలో కొంచెం అనారోగ్యానికి గురైందన్నట్టు విన్నాము. ఎఫ్సి అక్క గురించి కూడా ప్రార్థన చేయండి. మరి పూర్తి స్వస్థత మరి అక్కకు వచ్చేలాగా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. తర్వాత మేఘన మరి కుమార్ రాజ్ అన్న వాళ్ళ పాప యుఎస్లో ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ యొక్క సెప్టెంబర్ 21న మీకు డేట్ ఇచ్చారని తెలిసింది. మన జ్యోతి వదిన జస్ట్ ఒక 1 అవర్ ముందు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. 21 సెప్టెంబర్ డేట్ ఇచ్చారని. మరి యొక్క డెలివరీ నార్మల్ డెలివరీ అవ్వలాగున మరి అంతా కూడా మరి క్షేమంగా ఉండేలాగున ప్రార్థన చేయమని మన ఫ్యామిలీ ప్రార్థన రిక్వెస్ట్ కోరింది కనుక అందరి గురించి కూడా ప్రార్థన చేయండి. ఈరోజు మలాకి బాబు గారి గురించి, అరుంధతి అక్క గురించి, శిరీష వాళ్ళ మదర్ గురించి, హనీ గురించి, చిరి అండ్ నిసి పాప గురించి, ఎప్సాక్ గురించి, మేఘనా గురించి మీరు వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి మీకు జ్ఞాపకం ఉంటుందో లేదో నేను మళ్ళీ తర్వాత ఫ్యామిలీలో పెడతాను లిస్టు. ఆ లిస్ట్ ప్రకారంగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట వేడుకొంచున్నాను. హ్యాండ్ ఓవర్ టు రాకేష్. థ్యాంక్ యూ మాయా. తప్పనిసరిగా కుటుంబం గురించి, మన కుటుంబ సభ్యుల గురించి ప్రార్థనలో పట్టుకుందాం. వచ్చే వారము మన మధ్యలో శిరీష వదిన వాక్యం మన మధ్యలో పంచుకోబోతున్నారు వచ్చే శనివారపు ఆరాధనలో. అందుని బట్టి మీరు ప్రార్థన పూర్వకంగా ఉందాం. మనమందరం వదిన గురించి కూడా మనం ప్రార్థనలో పట్టుకుందాం. ఈ సమయము ఆరాధన సమయము. వర్షిప్ లోకి వెళ్ళిపోదామండి. ఈ సమయంలో మనము ప్రభా వదిన మనల్ని వర్షిప్ లోకి నడిపిస్తారు. ఓవర్ టు ప్రభా వదిన. ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం అందరము కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి మన హృదయాలని దేవుని వైపు కుమ్మరించుకుందామండి. ప్రార్థించుకుందాం. కృపగల దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా దేవా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా ఈ సమయాన్ని బట్టి వందనాలు దేవా యేసయ్యా. కుటుంబాలుగా దేవా యేసయ్యా మేము ఇక్కడ కూడుకొని దేవా యేసయ్యా నిన్ను ధ్యానించడానికి దేవా యేసయ్యా, నిన్ను ఘనపరచడానికి దేవా యేసయ్యా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు దేవా యేసయ్యా. ఈ సమయంలో దేవా యేసయ్యా మేము ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా కూడా దేవయేసయ్య మీరు మాకు తాగిన దేవుడుగా ఉన్నారు. దేవయేసయ్య మీరు మాకు చాలిన దేవుడుగా ఉన్నారు. దేవయేసయ్య మీరు మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి దేవయేసయ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవయేసయ్య దేవా పరలోకమందు దేవయేసయ్య దేవదూతలు దేవ నిరంతరము దేవా నిన్ను కీర్తించి నిన్ను స్తుతించే వారుగా ఉంటున్నారు దేవా. కానీ దేవా ఇక్కడ మేము దేవా కొంత సమయం దేవా నిన్ను ధ్యానించడానికి మా సమయంని వెచ్చిస్తున్నాము దేవా. అయినా కానీ దేవయేసయ్య మేము కొంత మా జీవితంలో దేవయేసయ్య మాకున్న రోజులు కొంత సమయం మీకు ఇస్తున్నా కానీ దేవయేసయ్య నీ అపారమైన కృపల చేత దేవయేసయ్య మా కుటుంబాలని భద్రపరిచి కాచి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా ఈ సమయంలో దేవయేసయ్య అందరూ ఒక్కసారి దేవుడు మీ పట్ల చేసిన మేలును బట్టి దేవయేసయ్య దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోనండి. దేవ వాక్యం సెలవిస్తున్నది దేవయేసయ్య నీ కృతజ్ఞతాస్తుతులతోటి నీ గుమ్మంలను ప్రవేశించాలని, నీకు కృతజ్ఞతాస్తుతి అనేది నీకు ఒక ఇష్టమైన పనిగా ఉన్నదని నీ వాక్యం సెలవిస్తున్నా దేవా యేసయ్య. ఈ సమయంలో దేవా బయట ఎంతో మంది జనాలు దేవా యేసయ్య హాస్పిటల్ వైపు తిరుగుతున్నారేమో దేవా యేసయ్య, గొడవల్లో ఉంటున్నారేమో, మనశ్శాంతి లేకుండా ఉంటున్నారేమో దేవా మీరు మాకిచ్చిన మనశ్శాంతిని బట్టి వందనాలు దేవా. మాకిచ్చిన ఆరోగ్యాలను బట్టి మీకు వందనాలు దేవా యేసయ్య. మాకిచ్చిన కుటుంబాలను బట్టి మీకు వందనాలు దేవా. మాకిచ్చిన భాగస్వాములను బట్టి మాకు వందనాలు దేవా. మాకిచ్చిన పిల్లలను బట్టి మీకు వందనాలు దేవా యేసయ్య. ఈ సమయంలో దేవా యేసయ్య మీరు మా కుటుంబాలకు తోడుగా ఉండి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు దేవా యేసయ్య. 10,000లో మీరు అత్యంత సుందరుడు అని దేవా నీ వాక్యం సెలవిస్తుంది దేవా యేసయ్య. సేరూపులం కేరూబులం నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నది. సేరూపులు కేరూబులు
నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది ఆరాధింతును 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 దేవా యేసయ్యా మీరు సెలవిచ్చున్నారు దేవా ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరుస్తానని సెలవిచ్చున్నారు దేవా యేసయ్యా దేవా మీ జీవం దేవా యేసయ్యా మా జీవితాల్లో నింపలాగిన సహాయం చేయండి దేవా యేసయ్యా గొప్ప దేవ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా రత్నవర్ణుడా కృపామయుడా దేవా యేసయ్యా కేవలం నీ కృప నాయన దేవా మేము మీకు సమీపస్తులుగా లేకున్నా కూడా దూరస్తులుగా ఉన్నా కూడా దేవా యేసయ్యా నీ కృపను బట్టి దేవా యేసయ్యా మా కుటుంబాల్లో దేవా మీరు చేస్తున్న మేలును బట్టి వందనాలు దేవా యేసయ్యా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క తలాంతును బట్టి వందనాలు దేవా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క దీవెనను బట్టి వందనాలు దేవా యేసయ్యా అలాగే దేవా యేసయ్యా ఈ రోజంతటి కృపలో మీరు భద్రపరచండి దేవా యేసయ్యా మా కుటుంబాల్లో దేవా యేసయ్యా ఏవైతే దేవా యేసయ్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థత అనుగ్రహించండి దేవా యేసయ్యా దేవా మా కుటుంబాలన్నీ దేవా యేసయ్యా నీ రక్షణ వెలుగులో నడిచేలాగిన సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. 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 థ్యాంక్ యూ వదిన. ఈ సమయంలో మనం ముందుకు వెళ్దాం. మనం బైబిల్ పఠనంలోకి వెళ్లే ముందు మన మధ్యలో సునీత ఆంటీ ఉన్నారు. మన మధ్యలో బైబిల్ పఠనానికి సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. కీర్తనలు 55వ అధ్యాయం. దానికి ముందు డిఎస్పి మాయ వాళ్ళు మనల్ని అందరు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ప్రసాద్ మాయా ఫ్యామిలీ బైబిల్ సాంగ్ లోకి నడిపిస్తారు. దాని తర్వాత సునీత ఆంటీ మనల్ని కీర్తనల భాగంలో నడిపిస్తారు. డిఎస్ మాయ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బైబిల్ పఠం మనం అందరం కలిసి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడనడు. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల భాగం కీర్తనలు 55వ అధ్యాయము. సునీత ఆంటీ మళ్ళీ మంచి చదువు వినిపిస్తారు. 55వ కీర్తన. ఓకే బైబిల్ చదువుకుందామండి. కీర్తనలు 55వ అధ్యాయం చదువుకుందాం. దేవా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపము నాకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఇమ్ము. శత్రువుల శబ్దము నుండి బట్టియు దుష్టుల బలత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను మించివేసెను. ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించియుండునే అనుకుని
అనుకుంటుని. పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయి వారి నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రి పగళ్ళు వారు పట్టణపు ప్రాకారము మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సంహరింపవచ్చును. నా మీద మిట్టిపడు వాడు నాయందు పగబెట్టిన వాడు కాడు. అట్టువాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసి నీవు నా సహకారిని, నా చెలికాడవు, నా పరిచారకుడు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సాహమునకు వెళ్ళు. సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగము నందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చేయుదురు. తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నన్ను ఆదుకును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవా, నా నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధములను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. అందరూ ఒకసారి చదవండి వాక్యం, అందరూ కూడా చదవండి ఒకసారి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ఆమేన్. 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 థ్యాంక్ యూ ఆంటీ. మనము ముందుకు వెళ్దాం. ఈ సమయంలో మనము అతి విశిష్టమైన సమయంలోనికి వెళ్ళబోతున్నాము. మనము ఈ దినంలో మన మధ్యలో కవిత అక్క మన మధ్యలో వాక్యాన్ని పంచుకోబోతున్నారు. కాబట్టి దానికి ముందు మన మధ్యలో ప్రశాంతి అక్క ప్రేయర్ చేయాలని కోరుచున్నాం. ప్రశాంతి అక్క ప్రార్థన వాక్యం నిమిత్తం ప్రార్థన చేసిన అనంతరం నేరుగా మనం సమయాన్ని కవితక్కకి ఇచ్చేద్దాం. ఇంతవరకు నేను పాటలు సాక్ష్యాల ద్వారా, చిన్న పిల్లల పాటల ద్వారా నేను మహిమపరచను.
చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ముఖ్యమైన ఘట్టానికి వచ్చాను నాయన. ఇప్పుడు వాక్యం చిన్న బిడ్డని మీరు ఎత్తి పట్టుకుంటూ వేడుకుంటున్నాను నాయన. కవిత వాక్యం చెప్తుండగా బిడ్డ నోటికి పూరగా ఉండి మాకు కావాల్సిన ఆహారం దయచేయండి. తండ్రి వినగలిగే చెవులు వినించే హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని, అందరం శ్రద్ధగా వాక్యాన్ని మీరు అర్థం చేసుకునే తెలియని జ్ఞానం మాకు దయచేయమని చిన్న ప్రజలు అడిగి వేడుకుంటున్నాను పరుగు తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరూ మ్యూట్ లో ఉందాము. వాక్యము చెప్పే సమయము, వాక్యం వినే సమయము కాబట్టి అందరము ఒకసారి చెక్ చేసుకుందాం, మన స్క్రీన్ చెక్ చేసుకుందాం, మనం మ్యూట్ లో ఉందాము. ఎటువంటి వాక్యము చెప్పబోతున్నప్పుడు వింటున్నప్పుడు ఏ విధమైన డిస్టర్బెన్స్ కలగకుండా మ్యూట్ లో ఉందాం. ఓవర్ టు కవితక్క. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. మొట్టమొదటిగా దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని వాక్యము మీ అందరితో పంచుకోవడానికి నాకు ఇది ఒక గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. దేవుని పరిశుద్ధుల మధ్యలో, దేవుడు అభిషేకించిన ప్రజల మధ్యలో దేవుని వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం మనమందరము సంఘంగా ఏర్పడి దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవుని వాక్యంలో నుంచి ఎహెస్కేల్ రాసిన గ్రంథము, ఎహెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయం, ఎహెస్కేల్ రాసిన గ్రంథము 36వ అధ్యాయము 33 నుంచి 36 వరకు, 33 నుంచి 36 వరకు. మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయువాడు చేయునాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గల వైనవని జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు, మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాన్ని నెరవేర్తును. థ్యాంక్ యూ అక్క. దేవుడి ఈ వాక్యము మనందరి నిమిత్తము దీవించి దయచేయను గాక. ఒక చిన్న ప్రార్థన. మహోన్నతుడైన దేవ, మహా గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాల దగ్గరికి ప్రభా మేమందరం తండ్రి మీ సన్నిధిలో చేరి ప్రభా మీ ఎదుట సాగిలపడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వాక్య ధ్యానంలో వెళ్తుండగా ప్రభా మీ ఆత్మాభిషేకం దయచేయండి, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి వినే చెవులు గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని, ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు లయం చేయమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామంకి స్తోత్రం కలుగును గాక. ఈ దినము నేను మీతో పంచుకోవాలి అని అనుకున్న వాక్యము దేవుని సూపర్ న్యాచురల్ ప్రొవిజన్, గాడ్స్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ మన జీవితాల్లో ఏదైతే న్యాచురల్ గా కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రొవిజన్ ఏ విధంగా ఉంటుందో అది కొంచెం ఈ వాక్యం ద్వారా మనము పంచుకుందాము. ఈ దినము 33వ అధ్యాయంలో మళ్ళీ ఒక్కసారి నేను చదువుతాను. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు నేను తీసివేసి మీ పట్టణములో మిమ్మును నివసింపజేయునాడు, పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. దేవుడు మనతోటి ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు మన జీవితాల్లో
మనకి ఏమై ఉన్నాడు, దేవుడు మనకి అంటే దేవుని ప్రేమ మన పట్ల ఏ విధంగా ఉందో, దేవుడు మన జీవితంలో మనకి ఏమై ఉన్నాడో దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. దేవుడు మనకి ఎలా ఉన్నాడు అంటే, దేవునికి చాలా నామములు ఉన్నాయి కదా. దాంట్లో నుంచి ఒక నామము దేవుడు రాఫా. రాఫా అంటే యెహోవా రాఫా అని అంటాం కదా. యెహోవా రాఫా అంటే అర్థం ఏంటి అని అంటే బాగు చేయువాడు అని అర్థం. బాగు చేయువాడు అని అంటే మన జీవితాన్ని బాగు చేయవాడు, మన పరిస్థితిని బాగు చేయవాడు, మన సమస్త కార్యములన్నిటిని బాగు చేసి తిరిగి మరలా మనల్ని స్థిరంగా నిలబెట్టే దేవుడు అన్నమాట. దేవుడు దేవునికి ఉన్న నామంలో ఒక్కొక్క నామము చాలా గొప్పది. మనం ఎన్నో నామములు బట్టి దేవుణ్ణి పిలుస్తూ ఉంటాం. దాంట్లో నుంచి ఈ నామము దేవుడు మనల్ని బాగు చేయువాడని. అయితే దేవుడు ఏ విధంగా మనల్ని బాగు చేస్తాడు? అయితే ఫస్ట్ మనం దేవుని సన్నిధిలో మనం ప్రతిదీ దేవుడు మనల్ని పరిస్థితిని బట్టి మనం దేవుని సన్నిధిస్తాం. వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతాం మనం, దేవా మన హృదయంలో ఉన్న తలంపులను బట్టి, లేకపోతే మన ఆలోచనని బట్టి, మనకున్న సమస్తంని బట్టి మనం ఏం చేస్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం. మనము దేవునికి దూరంగానే ఉండొచ్చు. మనము మన బైబిల్ చదవడం కానీ, వాక్యం చదువుకోవడంలో కానీ, లేకపోతే ప్రార్థన చేయడంలో కానీ, లేకపోతే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడంలో మనము దేవునికి దూరంగానే ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు నిత్యము మనతో ఉండే దేవుడు. దేవుడు మన వెనంటనే మనకి ఉన్న దేవుడు. దేవుడి దగ్గర మనము దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకొని, దేవా నేను ఈ పరిస్థితిలో నేను మీకు దూరంగా ఉన్నాను, ఈ పరిస్థితిలో నేను మీకు తప్పిపోయాను, ఈ పరిస్థితుల్లో నుంచి నేను అంటే కింద పడిపోయిన స్థితిలో నేను ఉన్నాను అని దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నప్పుడు, దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు మనల్ని మన పాపం నుంచి మనల్ని క్షమించి, మన ప్రార్థన ఆలకించి మనల్ని స్థిరంగా నిలబెట్టే దేవుడు. అయితే ఎహెజ్కేలులో మొదటిదిగా ఏమంటున్నాడంటే, మనం దోషంలో ఒప్పుకున్నప్పుడు, మన పాపం మన పడిపోయిన స్థితిలో నుంచి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, మన అపవిత్రత అది దేవుడు కలిగించింది కాదు, అది మనం చేసుకున్నది. అంటే మనం దేవుని మాట వినకుండా, లేకపోతే దేవునికి అవిధేయతగా ఉన్నప్పుడు మనకేమవుతుంది, అపవిత్రులం అయిపోతాం. మనం అపవిత్రులం అయినప్పుడు ఏమవుతుందంటే, దేవుని సన్నిధి నుంచి మనం దూరం అయిపోతాం. ఆ అపవిత్రత అంతా దేవుని ఒక్క మాట అడిగితే, ప్రభువా అని మనము ఒక్కసారి ఒక మాట అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉంటున్నాడు. తను ఏం చేస్తాడంటే, మిమ్మల్ని అపవిత్రత అంతా నేను తీసివేసి మీ పట్టణంలో ఎక్కడ స్థిరపరుస్తానంటున్నాడు. ఎక్కడైతే మనం పడిపోయామో, ఎక్కడైతే మనము వెలివేయబడ్డామో, ఎక్కడైతే మనము దేవుని సన్నిధి నుంచి పారిపోయామో, ఎక్కడైతే దేవునికి దూరంగా ఉన్నామో, ఎక్కడైతే మనము దేవునికి విరోధంగా పాపం చేసామో, అదే స్థలంలో మనల్ని మరలా నిలబెడతాడంట దేవుడు. అక్కడ నిలబెట్టి మనల్ని ఏం చేస్తానని అంటున్నాడు, నేను తీసివేసి అపవిత్రత అంతయు నేను తీసివేసి ఈ పట్టణంలో మిమ్మును నివసింపజేయున్నాడు. మొదటగా ఏం చేస్తాడు దేవుడు, అక్కడ తీసుకెళ్లి మనల్ని నివసింపజేస్తాడంట. అంటే ఆ పాడైపోయిన స్థలంలోనే మనల్ని నివసింపజేసిన తర్వాత పాడైపోయిన స్థలంలో మరలా కట్టబడును. అయితే మనం ఏమనుకుంటామంటే, నా పరిస్థితి ఇలాగుంది, దేవా నువ్వు నన్ను ఎందుకు బాగు చేయట్లేదని మనం దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఉంటున్నాం. అయితే దేవా నా పరిస్థితి ఇలాగ ఎందుకుంది, నువ్వు ఎందుకు నన్ను చూసి కూడా నన్ను అంటే నిర్లక్ష్యంగా ఎందుకున్నావని మనం అడిగేవారిగా ఉంటాం. కానీ దేవుని ఉద్దేశము మన పట్ల వేరుగా ఉంటది. మొదట మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి అదే స్థలంకి తీసుకొచ్చి, అదే ప్రజల మధ్యలో మనల్ని నిలబెట్టి అక్కడ మళ్ళా మనల్ని కడతాననేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే మనము చిన్న దానికి మనము కంగారు పడిపోవాల్సిన విషయం లేదు. ఒకసారి నేను ఒక దగ్గరికి ప్రేయర్కి వెళ్ళేదాన్ని. అయితే బేబీ సిస్టర్ అని ఇక్కడ ఒకళ్ళు ఉంటారు, ఆ సిస్టర్ దగ్గరికి బాలనగర్కి ప్రేయర్కి వెళ్ళేదాన్ని. అభి ఇంకా డాలీ చిన్న పిల్లలు సంకనెత్తుకుని వెళ్ళేదాన్ని, అభి గారిని డాలీని చేయబట్టుకుని వెళ్ళేదాన్ని. అక్కడ ప్రేయర్ అయ్యే వరకు అంటే మొత్తము లాస్ట్ వెనస్డే
ప్రేయర్ ఉండేది. ఆ ప్రేయర్ అంతా అయ్యే వరకు నైట్ 9:15 అలాగ అయ్యేదనమాట. శ్రీధర్ కూడా వచ్చేవాడు. కనకమరం ఆంటీ వాళ్ళ బాబు ఉన్నాడు కదా! ఆ అబ్బాయి కూడా వచ్చేవాడు. అయితే అమ్మ ఒకసారి ఫోన్ చేసింది నాకు. "ఏంటి అంత రాత్రి వరకు అక్కడ ఉన్నావంటే పిల్లల్ని తీసుకొని ఎలాగెళ్దాం" అనేసనంటే, నా మనసులో నేను అనుకుంటున్నాను, దేవుడు నాతోటున్నాడు. అంటే అప్పుడు ఎళ్ళినప్పుడు నాకు నా నా విశ్వాసం ఏంటంటే, దేవుడు నాతోటున్నాడు కదా! నాకెందుకు భయము? నేను భయపడాల్సిన అవసరం ఏముంది? దేవుడు నన్ను తీసుకెళ్తున్నది. నేనెప్పుడు కూడా అప్పుడు అక్కడికి ప్రేయర్‌కెళ్ళినప్పుడు నేనెప్పుడు భయపడలేదు. అయితే అమ్మెందుకు ఇన్ని రోజుల నుంచి ప్రేయర్ చేసుకుంటుంది, ఇన్ని రోజుల నుంచి అంటే విశ్వాసంలో ఉంటుంది కానీ, దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలి గదా! అని నేను నా మనసులో అలా అనిపించిందనమాట. అంటే దేవుడిని నమ్మినప్పుడు ఏ విధంగా నమ్మాలంటే పూర్తిగా నమ్మాలి. అంటే దేవుడు నన్ను తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. రాత్రి 9:15కి నేను బస్సులోనే వచ్చాను. ఈ టైంలో బస్సులో ఎలాగెళ్తావు అనేసి నన్ను చిన్న పిల్లోడు. చిన్న పిల్లోడు ఇలా ఎత్తుకొని ఉన్నాను. అంటే "ఏం కాదులే మమ్మీ వచ్చేస్తాను" అనేసనన్నాను. నాకు కూడా దాని తర్వాత నేను ఆలోచిస్తున్నాను. అంటే విశ్వాసంలో మనం ఎలాగుండాలంటే దేవుని యెడల మన విశ్వాసం బలంగా ఉండాలి. మనం బలంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అదే విధంగా మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. అయితే మనము దేవుడు మనల్ని అంటే ఒకవేళ వదిలిపెట్టేసేసి నువ్వు పాపం చేసావు కదా! మళ్ళీ నువ్వు నా దగ్గరికొచ్చావు. నేను నిన్ను చూడను, లేకపోతే నిన్ను వదిలేసేస్తాను అనేసి ఎప్పుడు అనడు. దేవుడు ఎంత ప్రేమమయుడనంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడవడు, ఎడబాయడు. ఎన్నడూ విడవను, ఎడబాయనని చెప్పిన దేవుడు. అయితే మనము ఒక్కసారి దేవుణ్ణి అడిగినప్పుడు మనల్ని క్షమించి, మనల్ని అదే స్థలంలో మరలా నిలబెట్టడానికి సమర్థుడు. అంత సమర్థుడైన దేవుడు. దేవుడు ఎవరికీ పక్షపాతి కాదు. అంటే నువ్వు చిన్న పాపం చేసావు, నువ్వు పెద్ద పాపం చేసావు. ఇద్దరం వచ్చాం. వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు పక్షపాతి కాదు. నేను క్షమిస్తాను, నువ్వు పెద్ద పాపం చేసావు కదా! నేను క్షమించనని దేవుడు మనల్ని ఆ విధంగా చూసే దేవుడు కాదు. ఎందుకంటే అందరి మీద సమానంగా వర్షం ఏ విధంగా కురుస్తదో, దేవుని కృప కూడా అందరి మీద అదే విధంగా దేవుడు చూసేవాడుగా ఉంటున్నాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నేను 10 ఆజ్ఞల్లో కాదు ప్రార్థన మన పరలోక ప్రార్థనలో నేను నా ఎడల అపరాధం చేసిన వారిని నేను క్షమించిన ప్రకారము నా అపరాధములు క్షమించుము అని అంది. అయితే మనము దేవుని దగ్గరికి క్షమాపణ అడగడానికి వెళ్తున్నాం. అడిగినప్పుడు దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు మనల్ని అంటే నువ్వు క్షమించావా లేదా అని చూస్తాడు ముందు. దేవుడు మనల్ని మనం ఎవరినైతే ఏ విధంగా క్షమిస్తామో అదే విధంగా దేవుడు క్షమిస్తాడంట. ఒకవేళ మనం ఎవరినైనా క్షమించకుండా దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నేను ఇది చేశాను నన్ను క్షమించనంటే కొన్నిసార్లు మన ప్రార్థనలకి జవాబు ఇందుకే రాదు. ఎందుకంటే మనం ఎవరిని అంటే ఒకరిని క్షమించలేక వదిలేసేస్తున్నాం. అంటే వాళ్ళని అన్ని చేస్తాము. ఉదయాన్నే లెగుస్తాం, ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ఫ్రైడే ఉపవాసం ఉంటాము, ఆదివారం గుడికి వెళ్తాం. కానీ ఒక చిన్న తప్పు ఏంటంటే క్షమించలేదు. అది బయటికి మామూలుగా అందరికి అనిపించినప్పుడు అందరికీ మాట్లాడుకుంటాం, అందరినీ పలకరించుకోవడం. కానీ మనసులో వీళ్ళని మాత్రం క్షమించకూడదు అన్నట్టు ఉంటది. ఎందుకంటే వీళ్ళు నాకు అలా చేశారు కాబట్టి వీళ్ళని క్షమించకూడదు అనేసి అది ఉంటుంది. అదొక్కటి అడ్డులాగా దేవునికి మనకి మధ్యలో మన ఆశీర్వాదాలకు అడ్డుగా అది నిలబడుతుంది. అయితే మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పరలోక ప్రార్థనలో ఈ ప్రార్థన చేసినప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా చేయాలి. నా ఎడల అపరాధం చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం నా అపరాధములు కూడా క్షమించమని దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో ముందు మన అపరాధాలు మన పట్ల చేసిన వారిని మనము క్షమించి అప్పుడు దేవుని దగ్గరికి క్షమాపణకి వెళ్ళి దేవుణ్ణి అడగాలి. అయితే ఇంకోటి 34 అధ్యాయం 34 వచనము, మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. మార్గస్థులంటే అటు ఇటు వెళ్తున్న వాళ్ళు, మార్గంలో వెళ్తున్న వాళ్ళు అంటే ఎన్ని మాటలని అంటారు. వాళ్ళందరికీ ఏ విధంగా కనపడుతుందంటే పాడైపోయిన స్థలం అంట. అయితే వాళ్ళ దృష్టికి ఏదైతే పాడైపోయిందిగా కనిపిస్తుందో దేవుడు ఏం చేస్తాడంట, సేద్యం చేస్తాడంట. సేద్యం అంటే వ్యవసాయం. దాంట్లో అంటే అసలు ఇంకేమి అంటే పండవు, లేకపోతే వదిలిపెట్టేసిన భూమిలాగా ఉన్న ప్రదేశాన్ని కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే దాన్ని
మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను, అంటే అక్కడ ఎవరు ఉండరు కూడా, అంటే ఎవరు ఉండడానికి ఇష్టపడరేమో, అగుపడిన భూమి సేద్యము చేయబడును. అలాంటి ప్లేసెస్ లో కూడా, అంటే నా జీవితం అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను, నా వయసు అయిపోయింది, నేను ఇంకేం పని చేయలేను, నా నడుము వంగిపోయింది, లేకపోతే నాకు తెలివి లేదు, లేకపోతే అందరి దృష్టిలో నేను చాలా తక్కువ వాడిగా ఉన్నాను, నేను ఇంకేం చేయలేను అనేసి అన్నా, లేకపోతే ఇతరులు మనల్ని అన్నా ఇంకా అయిపోయింది వీడి పని, ఇంతవరకు చాలా అనుకున్నాడు కానీ ఇంకేం చేయలేడు, ఇప్పుడు ఇంకా ఆరోగ్యం కూడా లేదు కదా, ఇంకా డబ్బు కూడా లేదు కదా, ఇంకా ఈయన వల్ల ఏం సాధ్యం అవుతుంది, ఇంకా ఈయన జీవితంలో ఇంకేం బాగుపడలేడు, వీడు ఇంకేం పైకి రాలేడు, అలాంటి మాటలు, అంటే అట్లాంటివన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, తన సేద్యపరిచి ఏం చేస్తానని అంటున్నాడు, ఈ పట్టణంలో మీకు దృష్టికి పాడుగాను నిర్జనంగాను, మనము ఎందుకు పనికిరామన్న పరిస్థితి నుంచి కూడా ఆయన ఏం చేస్తానని అంటున్నాడు, భూమిని సేద్యము చేయబడును, భూమి సేద్యం చేస్తానని అంటున్నాడు, అంటే ఆయన తిరిగి మరలా కడతాననేసి మాట్లాడుతున్నాడు అనమాట మనతోటి. మనమైతే ఏమనుకుంటాము, ఇతరులు విన్న మాటలకి, ఆ మాటలకే మనం ఎక్కువ వింటా ఉంటాం, దేవుని మీద నమ్మకం ఉండదు మనకి. నేను ఇప్పుడు అభిని డార్లిన్ తీసుకుని బస్సులో వస్తానంటే నాకు నమ్మకం ఉంది, దేవుడు నాతోటి ఉన్నాడు, ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్ళిపోతాను, రాత్రి 10 అయినా కూడా నాకేం పర్వాలేదు అన్నట్టు. ఎందుకు? సర్వశక్తి గల దేవుడిని మనం తెలుసుకున్న నాడు మనం ఏ విధంగా భయపడము. ఏ రోజైతే మనలో భయం వచ్చిందో అంటే నీకు దేవుడు తెలియదు అనమాట, అంటే దేవునికి నీకు సత్సంబంధం లేదనమాట. అంటే దేవుని మీద పూర్తిగా నమ్మితే మాత్రం నువ్వు గుడ్డిగా మనము ముందుకి వెళ్ళిపోతాం. ఇంకొకటి, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వ సమర్థుడు అని మనం ఏం చేయాలి, మనం నమ్మాలి. మనం నమ్మిన తర్వాత ఆయన మన జీవితంలో కార్యములు చేసే దేవుడిగా ఉంటున్నాడు. 35వ అధ్యాయం, పాడైపోయిన భూమి ఏదేను వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగాను నున్న ఈ పట్టణములు నివాసములు నిండిన ప్రాకారము గల వయ్యున్నాయనియు జనులు ఏమని చెప్పుకుంటారు, అయ్యో ఈడు అసలు ఎప్పుడు లెగడనుకున్నాము, అసలు ఈ పరిస్థితుల నుంచి ఎప్పుడు వీళ్ళు బయటకు రారని అనుకున్నాము అని దేవుని గూర్చి, దేవుని బట్టి అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారంట. మనల్ని బట్టి దేవుణ్ణి, అంటే మన జీవితం ఎలాగుండాలని, అంటే ఎలాగే ఉంటదనంటే, దేవుడు మనల్ని ఎలాంటి పొజిషన్ లో పెడతాడనంటే, మనల్ని సేదపరిచి మన భూమిని, అంటే మన పాడైపోయిన స్థలాలన్నీ బాగు చేసి మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు మనుషులు చూసినప్పుడు మన గురించి సాక్ష్యం ఇస్తారు, ఏమని, ఈయనతోటి దేవుడు ఉన్నాడు, ఈయనతో పాటు దేవుడు ఉన్నాడు. అయితే నాకు ఒక చిన్న సాక్ష్యము జాన్ విషయంలో నాకు అనిపిస్తుంది. జాన్ కి అంటే నేను పెళ్ళైనప్పటికీ ఇప్పటికి జాన్ కి చిన్నగా ఎవరు మా తోటికోళ్ళు అంటది, జాన్ అప్పటికి ఇప్పటికి చాలా స్పిరిచువల్ గా గ్రో అయ్యాడు. స్పిరిచువల్ గా ఎలా గ్రో అవుతున్నాడో వాడికి ఫైనాన్షియల్ గా కూడా, అంటే వేరేవి కూడా వాడికి అట్లాగా సపోర్ట్ వస్తుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ అనమాట, చిన్న ఎగ్జాంపులే కానీ వాడు ఏ విధంగా స్పిరిచువల్ గా చేంజ్ అవుతా వచ్చాడో ఆ విధంగా దేవుడు జాన్ కి కూడా తోడై ఉండి ప్రతి విషయంలో వాడికి సహాయం చేసి, వాడు మాట్లాడుతున్నా కూడా ఎవరైనా వింటారు, తీసిపడేసేలాగా ఉండరు. తనకి ఏదన్నా ఫైనాన్షియల్ మ్యాటర్ అన్నా కూడా, ఏదన్నా కూడా వాడికి సపోర్ట్, అంటే దేవుని వల్ల దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో మనకు తెలియదు, కానీ మనుషులతో కాదు, కానీ ఇది మనుషులతోటి సాధ్యమైనదైతే కాదు. దేవుడు ఇంటర్వ్యూన్ చేసుకుంటేనే, దేవుని హస్తం మన మీద ఉంటేనే మనము అన్ని పరిస్థితుల నుంచి నెగ్గుకుంటూ వస్తాం. ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, దేవా ఏ విధంగా మీరు నన్ను నడిపిస్తున్నారో అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆశ్చర్యం అనిపించి ఒక్కొక్కసారి మనం ఆలోచించినప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో అది ఒక అద్భుతంగా మన జీవితంలో అనిపిస్తుంది. ఎహెజ్కేలు గ్రంథంలో ఈ 33వ అధ్యాయం నుంచి 35వ వచనము, పాడైపోయిన భూమి ఏదేను వనము వలె. ఏ వనం అంట? ఏదేను వనం. ఏదేను తోట ఏ విధంగా ఉందో మనకు అందరికీ తెలుసు, అంటే దాంట్లో ఏది కొరత అనేది లేదు, కొదువ అనేది ఆ పదమే లేదు, ఎందుకంటే దేవుడు అన్ని సమస్తము చేసి రమ్యమైనవి, చూపుకి అందమైనవి అంట.
అన్ని చేసి ఏది ఏదైనా తోటలో పెట్టారు. అలాంటి తోటలాగా మన జీవితం మారుస్తాననేసి దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితోటి మాట్లాడుతున్నారు. ఏదైనా వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగాను నున్న ఈ పట్టణములు నివాసముతో నిండి ప్రాకారంగా నివాసంతో ఉండి మళ్ళీ ఏంటి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. జనులు చెప్పుకుంటారంట చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూసి అంటే వీళ్ళకి సెక్యూరిటీ వచ్చేసింది, అంటే వీళ్ళని ఎవరు ముట్టలేరంట. మనల్ని ముట్టిన వారు ఎలాగంట, దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నా మనకి, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువారితో సమానం. దేవుని పాదం కింద మనము ధూళితో సమానమే, కానీ దేవుని ప్రజల్ని ముట్టుకుంటే తనకి ఎంత రోషం వస్తుందంటే తన కనుగుడ్డును ముట్టితో సమానం అంట. ఎవరికైనా సాధ్యం ఆ పని కానే కాదు. సో మనం ఎంత సెక్యూర్డ్, ఎంత సేఫ్ అని అంటే దేవుని హస్తంలో మనం ఎంత నిర్భయంగా ఇంకా ఎంత ధైర్యంగా ఉండొచ్చు అని అంటే దేవుడు మనతో కూడా ఉన్నాడనేసి. నువ్వు పండుకున్నప్పుడు కూడా మనము ఎంత ఒక నిమిషం ఏమన్నా ప్రార్థన చేసుకుంటామేమో, కానీ మనకేమని ధైర్యం అంటే దేవుడు మనతో కూడా నిత్యము ఉన్నాడనేసి. అంటే అంత గొప్ప దేవుడు ఉన్నాడు మనతోటి, నిత్యము మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, మనతోటి సంచరించే దేవుడు. మన నీడ మనతోటి ఉందని అనుకుంటామా? మనము ఎప్పుడు చూడం కదా. ఎండ వస్తేనేమో తల మీద ఉంటది, కొంచెం సాయంత్రం అయితేనేమో మనం ముందుకు వచ్చేస్తుంది, ఒకవేళ ఎర్లీ మార్నింగ్ అంటే మన వెనక్కి. అంటే నీడ మనతోటి ఉంది, కానీ మనం అంత గ్రహించం, అంటే దాని ఇంపార్టెన్స్ గ్రహించం. దేవుని సన్నిధి మనతోటి నిత్యము అదే విధంగా వెనకైనా ముందైనా పైన చుట్టూ అసలైతే మనతో కూడా ఉంటుందన్నమాట. అయితే దేవుని ఈ వాక్యం ద్వారా మనతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాను. అప్పుడు యెహోవానైన నేను 36వ వచనం. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు. మన చుట్టూ ఉన్న ఎవరు తెలుసుకుంటారంట? మన ప్రజలు కాదు, అన్యజనులు ఏమని తెలుసుకుంటారు? పాడైపోయిన స్థలంలో ఏమన్నా వస్తాయా? రావు కదా. దాంట్లో సేద్యం చేయాలంటే చాలా కష్టం అసలు. ఆ స్థలంలో ఇప్పుడు మనల్ని ఏ విధంగా నాటుతానని అంటున్నాడు దేవుడు? ఏదైనా వనము వలె చెట్లు నాటిన తర్వాత శేషించిన అన్యజనులు అంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే అన్యజనులు ఉంటారో వాళ్ళు మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తారంటే, దేవుడు వీళ్ళతో కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళ జీవితం ఈ విధంగా బాగుపడిందని. ఆ విధంగా మనం బాగుపడాలంటే ఒక్క చిన్న ప్రార్థన, అంటే మా అపరాధంలో క్షమించినట్టు, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధంలో క్షమించమని దేవుణ్ణి ఏదైతే చిన్న పరలోక ప్రార్థనలో మనము దేవుని నేర్పించిన ప్రార్థనలో ఏ విధంగా ప్రార్థన ఉందో అది మనం నెరవేర్చినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల ఇది నెరవేర్చేవాడుగా ఉంటాడు. అయితే ఒకటి దేవుడు మనకి ఏ విధంగా సూపర్ న్యాచురల్లీ ఏ విధంగా మనకి దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఇంకో చిన్న వాక్యం చూసుకుందాము. ఆదికాండం 2వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎవరైనా చదవండి. ఆదికాండము దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. సరే, చాలా అండి, థ్యాంక్ యూ. ఇది ఆది కాండంలో మొదటి వచనాలు మనకు చాలా పరిచయమైన వాక్య భాగము. దేవుడు సృష్టించిన అంటే మొదటి అధ్యాయంలో ఇదంతా దాని గురించి వివరణ ఉంది. అయితే 8 నుంచి 10 వరకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఎవరిని అంటే ఏదైనా తోట నాటి మళ్ళీ తర్వాత దాన్ని సేద్యం చేయడానికి ఏంటంట దాని చుట్టూ మరియు ఆ తోట తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖల ఆయను.
అయితే ఏదేనిలో నుండి ఒక నది బయలుదేరిందంట. అయితే దేవుడు సృష్టించినప్పుడు ఆ భూమిని ఆకాశంను సృష్టించినప్పుడు భూమి ఒక పక్కన, మళ్ళీ నీరంతా ఒక దగ్గరికి చేరమని ఆజ్ఞాపించారు దేవుడు. ఆజ్ఞాపించినప్పుడు భూమి అంతా ఒక దగ్గరికి వచ్చింది, మళ్ళీ నీరంతా ఒక దగ్గరికి వచ్చింది. అది కూడా ఇక్కడ ఆదికాండం 1:7, ఆదికాండం 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమనియు పేరు పెట్టెను. అస్తమాయమాయను ఉదయమును కలుగగా 2వ దినం ఆయను. అయితే దేవుడు ఏం చేశాడు? పైన క్రింద నీరు వేరు చేశారు. దానికి వాటికి ఏమని పేరు పెట్టారు? దేవుడు 9వ వచనము, దేవుడు ఆకాశము క్రిందనున్న జలము చోటనే కూర్చొని కనబడిన పలుకగా ఆ ప్రకారం ఆయన. అయితే ఆరిన నేలంతా ఒక దగ్గరికి, మిగతా జలములన్నీ ఒక దగ్గరికి అయినాయి. ఆ జలములనేమో దేవుడు ఏమని పిలిచారంట? దేవుడు దాన్ని సముద్రాలు అని పిలిచారు కానీ మిగతాదంతానేమో ఆరిన నేల. అంటే భూమి ఒక దగ్గర ఉంది, ఇంకా సముద్రాలన్నీ ఒక దగ్గర ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఏదైనా తోటని తడపడానికంటే ఒక నది బయలుదేరింది. దేవుడు చేసిన తోట తన చేసిన తర్వాత, నాటిన తర్వాత తన ఏమన్నా అక్కడ ఒక నది లేదు చేసినప్పుడు. కానీ అక్కడి నుంచి ఏమైందంటే ఒక నది బయలుదేరి, ఇది ఒక నది బయలుదేరి ఏం చేసిందంటే మొత్తం అంతా ఏదైనా తోట అంతా తడిపి అది 4 భాగాలుగా విభజింపబడిందంట. అప్పుడు 4 భాగాలుగా విభజింపబడింది. అంటే నది ఎక్కడి నుంచి వచ్చినట్టు? తోటనైతే పెట్టాడు దేవుడు. సముద్రం నీళ్ళతోటైతే సేద్యం చేయలేరు కదా, సముద్రం నీళ్ళంతా ఉప్పు ఉంటది. అప్పుడు ఈ నది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఒక సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఆయన మాట వాక్ ద్వారా అన్నమాట. దేవుని సంకల్పంలో మనం ఉన్నప్పుడు, దేవుని ఉద్దేశంలో మనం ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు సృష్టించిన సృష్టిని అది దాన్ని చూసుకోవడానికి, దేవుడు సృష్టించిన సృష్టి అంటే ఈ సృష్టి అంతా కలిసి కూడా ఏమని ఆలోచించిందంటే దేవుడు నాటిన ఈ తోట ఎండిపోకూడదు, ఈ తోట ఏది కూడా నష్టం అయిపోకూడదు, వాడిపోకూడదు, దేవుడు చేసిన పని ఏది కూడా వేస్ట్ అయిపోకూడదు అనేసి అప్పుడు ఒక నది బయలుదేరి ఏం చేసిందంట? తోట అంతటా ఏం చేసింది? అదంతా తడిపి మళ్ళీ అది 4 భాగాలుగా విభజింపబడింది. అంటే దేవుడు ఒకవేళ మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తారు? తన ఆల్రెడీ మన గురించి ఆలోచించే మనల్ని ఆ ప్లేస్ లో పెడతారనమాట. ఆ తోటను పెట్టాడంటే దేవుడు దానికి కావాల్సినవి అన్ని దానికదే సృష్టి ఇచ్చిందంట, సృష్టి చేసింది. అంతేగాని దేవుడు నీళ్లు, భూమి, సముద్రం నీళ్లు ఇంకా భూమి, ఇవి 2 చేశాయి కానీ నదుల్ని చేసినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. ఆ నది మాత్రం దానంతటికి దానే, అంటే సృష్టి పుట్టించుకుని తీసుకుని వచ్చింది. ఎందుకు? దేవుడు చేసిన సృష్టి వ్యర్థం అయిపోకూడదని అనేసి దాన్ని సేధించడానికి. అయితే ఒకవేళ దేవుడు చేస్తే ఒక్క మాటతోట జరిగిన పని, దేవుడు ఒకవేళ తన సృష్టి గురించి, ఒకవేళ తన సృష్టిని తన నోటి మాటతో సృజించిన సృష్టికే సృష్టి అంతా కలిసి ఒక దగ్గరికి వచ్చి అంటే అది వేస్ట్ కావద్దని అనుకుంటే, దేవుని హస్తంతో నిర్మించబడిన మనము, దేవుని స్వరూపంలో తనకి ఇష్టంగా తన నిర్మించుకున్న మనల్ని దేవుడు విడిచిపెడతాడా? మనం భయపడతాము, మనం కంగారు అవుతాము. అయ్యో నాకు ఇది అవ్వలేదని, నేను అంటే అయిపోయింది నా పని అనేసి మనం కంగారు పడిపోతాం. లేకపోతే నాకు హెల్త్ బాగోలేదు, నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నీ వెంట వచ్చును అన్న వాగ్దానం మనకు తెలుసు కదా. అదే వాగ్దానము మనము నెమరు వేసుకుంటా ఉండాలి. దేవా నువ్వు వాగ్దానం ఇచ్చావు, వాగ్దానం ఇచ్చిన వాడు గొప్పవాడు, నెరవేర్చేవాడు, సమర్థుడు అనేసి మనము నమ్మి విశ్వసించి దేవుని యెడల నమ్మిక ఉంచినప్పుడు తప్పనిసరిగా దేవుడు, మనము రాజు దగ్గరికి వెళ్ళి 10 సార్లు అడిగితేనంట రాజు కూడా కనికరించి మనల్ని తీర్చేవాడిగా ఉంటాడంట. అలాంటిది రాజులకి రాజు, సృష్టి అంతటిని నోటి మాటతో సృజించిన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, మనం మాటలతో చెప్పుకునే అంత
ఇంకా అసలు మన మాటలతో చెప్పుకోలేము, అంత గొప్ప దేవుడైన దేవుడు మనకుండగా మనం ఏ విషయంలో భయపడుతున్నాం? మనం భయపడుతున్నాము అని అంటే మనము దేవుని మీద నమ్మకం లేదు. అంటే మన పరిస్థితులను చూసి మనము భయపడతాం. అంటే పరిస్థితులు ఎట్లాగైనా వస్తాయి. వచ్చినప్పుడు దేవా నీవు నాకు వాగ్దానం చేసావు, వాగ్దానం చేసిన దేవుడివి, నువ్వు గొప్ప దేవుడు అనేసి దేవునికి మనము వాగ్దానం గుర్తు చేసి మనము ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడుగా ఉంటాడనమాట. నేను వనమునే ఏ విధంగా దేవుడు పెట్టినప్పుడు సృష్టి అంతా కలిసి వచ్చి ఒక నదిని తీసుకుని వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టే దేవుడే కాదు, మన వెన్నంటనే ఉండి మనల్ని నడిపించే దేవుడు. మన గురించి ఎంతగానో ఆలోచిస్తాడనంటే పరలోకంలో దూతలు కోట్ల దూతలు, ఎన్నో కెరూబులు ఇవన్నీ ఉన్నప్పటికీ దేవునికి దాంతో సంతోషం లేదంట, సంతోషం రావట్లేదంట. ఎవరితో సంతోషం వస్తుందనంటే మనం ఆరాధించినప్పుడు దేవుడు సంతోషపడేవాడుగా ఉంటాడంట. మన ఆరాధనల మీద ఆయన దుర్గం స్థాపించేవాడుగా ఉంటాడు. తన చెవులు నిత్యము ఉదయకాలమునంట తన చెవి తన కనుదృష్టి భూలోకం అంతా తిరుగుతూ ఉంటదంట. తిరిగినప్పుడు ఆ బేబీ సిస్టర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు కొన్ని వాక్యాలు నేర్చుకున్నప్పుడు నేను కూడా ఆలోచించేదాన్ని. ఉదయకాలంలో దేవుని కనుదృష్టి తిరిగినప్పుడు మనం లెగిసి దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా కాకుండా మనం నిద్రపోయే వారంగా సోమరిగా ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి చూసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు మనం దేవునితోటి సమయాన్ని గడిపేవారిగా ఉండలేం. అంటే దేవుడు అప్పుడు అదే టైంలో మనం దేవునితోటి మాట్లాడుకుని మొదటి సమయాన్ని దేవుని గణపరిచినప్పుడు దేవుడు ఎంతో పడేవాడుగా ఉంటున్నాడు. దేవుని సంతోషము దూతల్లోనూ, దూతలు స్తుతించే స్తుతుల పైన అది లేదంట. దేవునికి సంతోషం ఎప్పుడు వస్తుందంట? తన సృజించిన సృష్టి తనని స్తుతించినప్పుడు. సృష్టి అంతా స్తుతిస్తుందంట. సృష్టి అంతా కూడా దేవుని మాట వింటది. ఒక్క మానవుడు మాత్రమే తన ఎంతో ప్రియంగా తన హస్తాలతో తన స్వరూపం చేసుకున్న మానవుడు మాత్రమే తన మాట వినకుండా మానవుడు తనకి వ్యతిరేకంగా ఉంటున్నాడు. కానీ అయినా కూడా మన గురించని తన పరలోక వైభవాన్ని అంతా వదిలిపెట్టుకుని దేవుడు మన గురించి మానవుడుగా రిక్తుడు, అంటే మనకున్న ఆస్తిని ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తాను. మనకున్న ఆస్తి చిన్న ఇల్లే ఉంది, అదంతా వదిలేసి వచ్చేసి నీకు ఇది ఇస్తాను, నీకు ఎవరైనా మనకి ఏదైనా ఇష్టం అనుకోండి, ఇది ఇస్తాను లేకపోతే అదంతా ఇచ్చేసే నాకు అని అంటే ఇస్తామా? చిన్న ఆస్తే ఇవ్వలేము, మనస్ఫూర్తిగా అయితే ఇవ్వలేము. మనం అనుకుంటాము ఇచ్చేసి తీసేసుకోవచ్చు కదా అనేసి, అంటే మనకి ఇష్టమైంది. కానీ దేవుడికి ఎంత ఇష్టమయ్యామంటే మనము తన ప్రాణం సహితము వదులుకోవడానికి దేవుడు వెనకాడలేదు. తన ప్రాణం సహితము యేసయ్య వదిలిపెట్టడానికి ఆఖరి బట్టు వరకు కూడా ఓర్చుకున్నాడు దేవుడు. ఒక్కొక్క కొరడా దెబ్బకి మొత్తము అసలు ఇలాగ మొత్తం చీలిపోతుందంట. మొన్న చెప్తున్నాడు, డాలీ అంటున్నారు, ఇక్కడ మేకు గుచ్చుకుంటే ఎలాగుంటదమ్మా అని. ఇక్కడ మేకు గుచ్చుకున్న ఎలాగుంటుందో తెలియదు, కానీ ఇది ఇలా పైకి అలా హ్యాంగ్ చేసి మొత్తం బాడీ అంతా హ్యాంగ్ చేస్తే అది ఎలాగుంటది డాలీ అనేసి నేను అడిగాను. మొత్తం అంటే అంత కష్టపడ్డాడు, కానీ దేవుడు మనల్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని సన్నిధిలో మనము ఎంత భయభక్తులతో ఉంటున్నామో మనమే సాక్షులం. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ దగ్గరికి, నేను స్కూల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చేతులు కట్టుకునే నుంచుంటాను. ఎందుకంటే తనకిచ్చే మర్యాద. ఎందుకంటే నీ అధికారి దగ్గర పనిచేసినప్పుడు ఏ విధంగా ఉండమన్నాడు దేవుడు అంటే, తన గురించి మనసులో కాదు కదా, పడుకున్నప్పుడు కూడా మనము చెడుగా ఆలోచించకూడదంట. అది మొన్ననే నేను వాక్యం విన్నాను. నేను ఇంతకుముందు చాలా మా ప్రిన్సిపల్ అలాగా అని బాగా అనుకునేదాన్ని, కానీ ఆ వాక్యం విన్న తర్వాత రెక్కలు గలవి ఆ సమాచారాన్ని మోసుకుని వెళ్ళిన తర్వాత నీ గురించి వాళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు నీ పరిస్థితి వేరేగా ఉంటది అన్నట్టు మాట్లాడినప్పటి నుంచి ఇంకా అయితే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తేనే అంత మర్యాద, పైనుంచి అయితే మర్యాద లాగానే ఉంటాం, కానీ లోపలంతా తిట్టుకుంటా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అలా లేదు, వెళ్ళినప్పుడు మర్యాదగా నుంచుని మాట్లాడతాం. స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరే నువ్వు అంత మర్యాదగా నుంచుంటే సర్వశక్తిమంతుడైన దేవుడు భూప్రపంచాలంతటిని, దాంట్లో ఒక సెల్ గురించి నువ్వు చదవాలని అంటే, డాలీ చదువుతూ ఉంటుంది ఇప్పుడు 10th class లో, సెల్ గురించి చదవాలని అంటే ఎంత కష్టమో, ఎంత బ్రెయిన్ యూజ్ చేయాల్సి వస్తుందో మనకి. కానీ ఈ ప్రపంచం అంతటిని ఎంత తెలివితోటి దేవుడు కట్టాడంటే, గాలిలో భూమి ఎలాడుతుంది అంతే, భూమి తిరుగుతుంది,
దాని కక్షలో నుంచి అది బయటికి రావట్లేదు. అంటే దేవునికి ఎంత శక్తి ఉంది, ఎంత తెలివి ఉంది. అలా ఆయన ముందు మనం వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం దేవుని సన్నిధిలో, దేవునికి మనం ఇష్టమైన వారిగా ఉంటున్నామా లేదా? అయినప్పటికీ కూడా ఒక్క చిన్న మాట, దేవా నన్ను క్షమించు ప్రభు అనేసి తన పాదాలు పట్టుకుంటే ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే మనల్ని క్షమించి మనల్నంట దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో మనల్ని హెచ్చిస్తాడంట. నీతిమంతులు ఏ విధంగా ఉంటారంట? నీతిమంతులు ధైర్యంగా సింహం వలె ఉంటారంట, ఎన్నడికి కదల్చబడరు. నీతిమంతులు దావీదు ఒక మాట అంటాడు, ఒక నిమిషం. నేను చిన్నవాడిగా ఉంటిని, ఇప్పుడు ముసలివాడిని అయితిని. ఒక వాక్యం ఉంది, అది ముసలివాడిని అయితిని, కానీ నేను నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు అని దావీదు మహారాజు ఒక వాక్యంలో, అది ఎక్కడో ఉంది, అంటే కీర్తనల గ్రంథంలోనే ఉంది. నీతిమంతుల పిల్లలు నేను 37 అధ్యాయము కీర్తనలు 37:25లో, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అంటే నీతిగా మనం బతకడం వల్ల దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడంటే, ఎంతగా తన రెక్కలు నీడన ఉంచుకుంటాడంటే, మనమే కాకుండా మన పిల్లలు కూడా వాళ్ళు భిక్షం ఎత్తారంట. అంటే దేవుని కృప అంత తరతరముల వరకు మన పట్ల ఉంటది. అయితే కానీ మనం ఏం చేస్తా ఉంటాం, మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తా ఉంటాం, నాకు ఇది లేదు, లేకపోతే నాకు అది లేదు, నాకు ప్రభు నాకు ఒక ఇల్లు ఇయ్యి, నాకు కారు, లేకపోతే నాకు ఇన్ని డబ్బులు నా అప్పు తీర్చేసే అని అడుగుతాం. అయితే కానీ అబ్రహాం ఎంత నమ్మాడంటే, నీకు ఇల్లు ఇస్తాను రా, నీకు కారు ఇస్తాను రా అని అంటే అబ్రహాం రాలేదంట, నీకు మొత్తం దేశాన్ని ఇస్తానంటేనే వచ్చాడంట. అంటే ఆయనకి మొత్తం దేశం అంతని కలిపి ఆయనకి ఇస్తానని వాగ్దానం చేస్తే ఆయన వచ్చేసాడు. దేవుడు మనల్ని కూడా అదే విధంగా, అబ్రహాంని ప్రేమించిన దేవుడు మనల్ని కూడా అదే ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు. మనకి కూడా మనల్ని రాజులైన యాజకులుగా కొన్నాడంట. మనల్ని ఒక పని వాళ్ళుగానో లేకపోతే స్లేవ్స్ గా కొనలేదు దేవుడు. స్లేవ్ లాగా కొనుంటే మనం బంధకాల్లో ఉండి తర్వాత మనం నరకానికి వెళ్దాం. కానీ మనల్ని బంధకాలన్నీ విడిపించి దేవుడు మనల్ని ఎలా కొన్నాడు? రాజులైన యాజకులు అంటే దేవునికి పరిచారం చేసేవాళ్ళు. రాజులంటే అసలు వాళ్ళకి ఎంతో మంది పనివారు, అంటే రాజ్యాన్ని మొత్తం ఏలేవాళ్ళు, అధికారి. అయితే దేవుడు మనల్ని ఏ విధంగా కొన్నాడు? రాజులైన మనల్ని ఏ విధంగా ఎంత ప్రశస్తంగా చూస్తున్నాడు అంటే, రాజుకి కిరీటంలో మొత్తము వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి కదా, ఆ ప్లేస్ లో మనల్ని పెట్టుకున్నాడు. తన నెత్తి మీద పెట్టుకుని మనల్ని చూసుకుంటారు. మన ప్రార్థన ఏముంటది? దేవా నేను పడిపోయినోడిని, నేను చెడిపోయినోడిని, లేకపోతే నేను ఈ విధంగా అయిపోయినోడిని అంటే మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి మనల్ని తన పవిత్రమైన రక్తంతో కొన్న తర్వాత మనము ఏ గుంపులో ఉన్నాము? రాజులైన యాజకుల గుంపులో ఉన్నాం. మనం ఎన్నడూ కూడా ఏ ఇంకా కూడా మనము కించపరచుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడే మనల్ని ఎంతో ఉన్నతమైన పిలుపుతోటి పిలుస్తున్నారు, ఎంతో ఉన్నతమైన స్థలాల్ని మనకి ఇస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను అది బ్రదర్ భక్సింగ్ గారి గురించి చెప్తాను. ఆయన భక్సింగ్ గారు అంట ప్రార్థన చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, దగ్గరికి పరిచర్యకి, మీకు అందరికీ తెలిసే ఉంటది, పరిచర్యకి వెళ్ళాలి. అయితే ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆయన ఫ్లైట్ వెళ్ళిపోయింది, నీళ్ళని చేసి ప్రేయర్ చేస్తుంటే, ఈయనేంటి ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రేయర్ చేస్తున్నాడు అనేసి ఇతర సేవకులు అన్నారంట. కాదు, లేదా తిరిగి వస్తుందంట. ఎలా తిరిగి వస్తుంది? వెళ్ళిపోయిన ఫ్లైట్ మళ్ళీ తిరిగి వస్తుంది, దాంట్లో రాణి కూడా ట్రావెల్ చేస్తుంది. ఇంకా అసలు వెళ్ళిపోయిందని అంటే వెళ్ళిపోయింది, ఇంకా అయిపోయింది అనేసి ఆయన ప్రార్థన చేసి మళ్ళీ కూర్చున్నాడంట, వెయిట్ చేస్తున్నాడంట. అంటే ఫ్లైట్ వస్తుందని. ఫ్లైట్ తిరిగి వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ ఫ్లైట్ ఎక్కారు, వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ సాక్ష్యం ఏంటనంటే, దేవుని నమ్మే వాళ్ళ సాక్ష్యాలు ఇలాగుంటాయి. దేవుడు ఏ విధంగా అంటే, దాంట్లో రాణి తన ఉంగరం మర్చిపోయిందంట బాత్రూమ్ లో, అది తీసుకోవడానికి అనేసి మళ్ళీ ఫ్లైట్ వెనక్కి తిప్పి వాళ్ళు తీసుకుని వచ్చినప్పుడు, అంటే దేవుణ్ణి మనం నమ్మినప్పుడు ఏ విధంగా నమ్మాలనంటే, ఖచ్చితంగా నమ్మాలి. దేవుడు చేస్తాడు నాకు, దాంట్లో రాణి కూర్చున్నా పర్వాలేదు, లేకపోతే మన ఫ్లైట్ వెళ్ళిపోయినా పర్వాలేదు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి విరోధి ఎవరు? మన పక్షాన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి
ఇది పేతురు నీళ్ళ మీద నడిచి రమ్మన్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించారు, నువ్వు నేను కూడా రానా ప్రభు అని అంటే రమ్మని ఆజ్ఞాపించినప్పుడు నడుస్తాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత ఏమవుతుందంటే చుట్టుపక్కల అలలని ఇంకా సముద్రాన్నో చీకటినో ఏదో చూసి భయపడతాడు, మునిగిపోవడం స్టార్ట్. అసలు జాలర్లంటే కొంచెమో గొప్ప వాళ్ళకి ఈత వచ్చి ఉంటుందా? వాళ్ళు గజ ఈతగాళ్ళు ఉంటారు. అసలు అలాంటి ఆయన కిందకి మునిగిపోవడం ఏంటి అంటే ఆ స్థితిలో, అంటే ఆ పరిస్థితిలో ఆయన మర్చిపోయాడు. నేను ఈత కొట్టగలనన్న ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఏం చేస్తున్నాడు? మునిగిపోతున్నాడు. దేవా నన్ను రక్షించని దేవుని వైపు. కానీ దేవుడు చేయి చాపి ఆయనని రక్షించాడు. అప్పుడు అల్ప విశ్వాసి అని అంటాడు. ఎందుకు? కనీసం అప్పుడు వరకైనా కొంచెం ఈత కొట్టన్నా నువ్వు పైకి రావచ్చు. కానీ అది కూడా మర్చిపోయాడు అనమాట. మన భయాలు ఉన్నప్పుడు, మనకు టెన్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం ప్రతిదీ మర్చిపోయి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా మనకి సహాయం చేస్తారేమో, ఎవరైనా ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మనకేమైనా సహాయం చేస్తారేమో, మన 2 చేతులు వాళ్ళ వైపు చాపి మనము వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అది చాలా తప్పు. మనం క్రైస్తవులు అని అనిపించుకున్నామనంటే మొదటి చేయాల్సిన పని, నాకు ఒక సమస్య వచ్చిందనంటే మొదటి మోకాలు వంగి, దేవా నాకు ఈ సమస్య ఉంది. తండ్రితో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవచ్చు అంట. దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే నువ్వు చెయ్యి చాపి ఆయనని తాకడానికి వెళ్తే ఆయన నీ చెయ్యి పట్టుకునేవాడు. అంత సమీపంగా ఉండే దేవుడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అంత గొప్ప దేవుడు, మన దగ్గరే ఉండే దేవుడు, మనం పిలిస్తే పలికే దేవుడు, చెవులుండి వినగలిగే దేవుడు, మన పక్షాన ప్రతిదీ మనకి సమకూర్చేవాడు. ఆయన సమకూర్చే దేవుడు. గాడ్ ఈజ్ అవర్ రెస్టోరర్. మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మనం అనుకుంటున్నామేమో ఉన్న పరిస్థితిని, ఎందుకనంటే కొంచెం అవిధేయతను బట్టేమో, లేకపోతే దేవుడు ఎవరికైనా మనల్ని బట్టి వాళ్ళకి చూపించడానికేమో. పేతురు ఇంకా యోహాన్లు నడుచుకుంటూ వెళ్తే వాళ్ళ నీడపడి ఎంతో మంది స్వస్థపడ్డారు, ఎన్నో దెయ్యాలు వెళ్ళిపోయినాయి అంట. అంటే వాళ్ళ నీడలోనే అంత పవర్ ఉందని, అంటే దేవుడు మనలో ఉన్నాడు అని మనం నమ్ముతున్నప్పుడు మనలో నుంచి కూడా దేవుడు అదే కార్యాలు చేయగలుగుతాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు, మనతో కాదు మన లోపల ఉన్నప్పుడు, దేవుడు ఇతరులు మనల్ని చూసినప్పుడు వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి, వీళ్ళలో దేవుడు ఉన్నాడు, వీళ్ళతో పాటు దేవుడు ఉన్నాడు. వాళ్ళు భయపడాలి అసలు మన దగ్గర నుంచి వాళ్ళనంటే. దూరం నుంచి చూసినా కూడా వాళ్ళు వణకాలి, ఎందుకంటే దెయ్యాలు వణుకుతాయి దేవుని చూసినప్పుడు. మనం వస్తున్నా మనల్ని ఒక మాట అనేసి వెళ్తారు, కానీ అంటే మనల్ని చూసి భయపడట్లేదని అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు మన లోపల ఉండాలి. ఎందుకంటే ఈ సనుగుడు గొనుగుడు తోటి ఇశ్రాయేల్ ప్రజలు కానాన్ దేశానికి ప్రవేశించలేకపోయారు. ఆ సనుగుడు గొనుగుడు మనకి ఎక్కడుంటది? లోపల. దేవుడు వింటూ ఉంటాడు. ఆ ఎక్కువ అంతా బయట ఏం కనిపించదు. బయట మంచిగానే డ్రెస్సింగ్ అంతా బాగానే ఉంటది. చర్చిలోకి వెళ్ళి కూర్చుంటాం, కానీ వీళ్ళని క్షమించొద్దు, వీళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు, వీళ్ళు నాకు ఇలా చేశారు కదా అని అనుకుంటా. ఆ గొనుగుడు అంతా ఎవరికి వినిపిస్తూ ఉంటది? ఎవరికి ఎక్కువ అవుతూ ఉంటది? ప్రభువుకి ఎక్కువ అవుతూ ఉంటది. అయ్యో ఇక్కడ నా సన్నిధిలో కూర్చుని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. సో ఇవన్నీ మనం విడిచిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం. గాసిప్స్ వదిలిపెట్టాలి. ఇదిగో మీ ఆయన ఇంతసేపు మాట్లాడాడు ఫోన్లో, లేకపోతే ఇది ఇలాగా అనేసి ఎవరైనా అవునా, పాము కూడా అలాగే వినింది కదా నిజమా అని వినిందంట. కానీ మనము ఏది వింటున్నాము, ఏది గ్రహిస్తున్నాము, ఎక్కడ వరకు వినాలి? సరే మాట్లాడితే మాట్లాడలే అన్నట్టు అక్కడ వరకు కట్ చేసే వాళ్ళని వదిలేసేయాలి. కానీ మనం ఇంకా సాగదీసామని అంటే పాము ఏ విధంగా అయితే అవ్వ జీవితంలోకి వచ్చి మొత్తం అంతా డిస్టర్బ్ చేసింది, మొత్తం అంతా దేవుని ప్రణాళికలు అంతటినీ చెడిపేసింది, ఆ విధంగా మన జీవితం కూడా సాతాను చేతిలోకి వెళ్ళినప్పుడు వాడికి ఏదో ఒకటే పని, వాడికాడు తనకి ఇంకా ఏది కూడా ఇంకొక ఛాన్స్ కూడా లేదనమాట. తనతో పాటు ఎంత మందిని కావాలని అనుకుంటే అంతమందిని తీసుకెళ్ళిపోవాలనేసి తన ఇప్పుడు చాలా పని కలిగి కూర్చుని ఉన్నాడు. అయితే నేను ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాను, ఇప్పుడు ఇంకా ఆడి దగ్గర సమయం కూడా లేదు కాబట్టి, చివరి క్షణాల్లోకి వచ్చేసాం కాబట్టి నేను ఎంతమందిని తీసుకెళ్ళగలిగితే అంతమంది. ఇప్పుడు మనకి సెల్ ఫోన్స్, టీవీలు, మళ్ళీ ఇవన్నీ ఏం లేదు, ఫుడ్ బ్లాగ్స్ పెట్టుకుంటాను. నేను ఏమైనా సీరియల్లో చూస్తున్నానా, కార్తీక్ దీపం చూస్తున్నానా, లేకపోతే ఇంకేమైనా చూస్తున్నాను? ఫుడ్ బ్లాగ్సే కదా, దాంట్లో వంటలు వస్తున్నాయి, వంటలు చూస్తున్నాను. ఒక వంట తర్వాత ఇంకొక వంట, ఇంకొక వంట తర్వాత ఇంకొక వంట. అది కూడా ఒక అడిక్షనే కదా, అది కూడా నీకు సాతాను. అంత టైం మనం బైబిల్ తీసుకుని చదువుకుంటామా? చదవట్లేదు ఈ మధ్య. మనం ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ఫోన్లోనే ఉంటున్నాము. ఇంకా ఇవన్నీ
మీ గురించి అని కాదు, నేను నా పర్సనల్ నేను చెప్తున్నాను. అంటే నేను ఈ విధంగా ఉంటున్నాను. దేవుడు నన్ను సరి చేసుకోమని దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడైతే దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆయనని నిర్లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్యంగా ఉండి మనము దేవునితోటి మాట్లాడకూడదు. దేవునితోటి ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా దేవుడు సమాధాన పరిచే దేవుడు. ఎంత సముద్రంలో ఉన్న తుఫాన్ అయినా తన ఏం చేయగలుగుతాడు? నెమ్మది చేయగలుగుతాడు. మన జీవితంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా తప్పనిసరిగా ఆయన సరిదిద్దే దేవుడు. మనకేం కావాలి? విశ్వాసం కావాలి. అది కూడా దృఢమైన విశ్వాసం. ఏ విధంగా అయితే ఏదైనా తోటని తడపడానికి ఏదైతే నది బయలుదేరిందో, అదే విధంగా సూపర్ న్యాచురల్ గా దేవుడు మనకి అన్నిటిలో నుంచి ప్రొవిజన్స్. నేను ఏ విధంగా నా కుటుంబం నడిపిస్తున్నానో నాకు అది ఒక సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అది నాకు తమ్ముల దగ్గర నుంచైనా కావచ్చు, అక్క చెల్లెల దగ్గర నుంచైనా కావచ్చు. కానీ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. మన అవసరతలు మనం చెప్పుకోకముందే, నేను ప్రార్థన చెయ్యకముందే దేవుడు మన అవసరతల్ని ఎరిగిన దేవుడుగా మన పక్షాన నుండి దేవుడు నన్నన్నిట్లో దేవా నేను ఈ పాపం చేశాను, లేకపోతే నాకు ఇది క్షమించు దేవా అని నేను హృదయంలో నొచ్చుకోకముందే దేవుడు నా మనవిని ఆలకించే దేవుడుగా, ప్రతిదీ దేవుడు మనకి ప్రొవైడ్ చేసేవాడుగా, సూపర్ న్యాచురల్ గా. ఇది న్యాచురల్ గా అయితే ఇది సాధ్యం కాని పని. కానీ ఎవరి మనసులోనైనా కనికరం పుట్టించి, లేకపోతే ఎవరికైనా. కానీ ఇప్పుడైతే కష్టార్జితం, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేదవు. ఎన్ని వాక్యాలు ఉంటాయంటే మనము ఒక వాక్యంతో మనము తృప్తి పొందలేం. దేవునితోటి మాట్లాడాలనుకున్నా, లేకపోతే మనకి ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు మనం ఎప్పుడైనా బైబిల్ ఓపెన్ చేసుకుని మనం చదువుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతోటి మాట్లాడతాడు. భాస్కర్ అన్న కూడా అది సింగపూర్ వెళ్ళినప్పుడు అమ్మమ్మ ఒక వాక్యము చదివింది భాస్కర్ అన్న గురించి. 46 ఏషియా 46 అనుకుంటాను కదనా, ఏషియా 46. జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అగ్నిలో నుంచి నువ్వు వెళ్ళినప్పుడు, ఆ వాక్యము నేను ఎన్నిసార్లు చదువుకున్నప్పుడు నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే, అమ్మమ్మ ఎంత దీవించి ఆ వాక్యం చదివి భాస్కర్ అన్న అక్కడికి పంపించింది. ఆ వాక్యము ఎంతగానో తన జీవితంలో దేవుడు నెరవేర్చు. తనకి ఏమనంటే తూర్పు నుంచి నీకు మనుషులను రప్పించేదాన్ని. ఆ విధంగా తనకి అన్ని విధాలుగా తనకి సహాయం చేసేవాడు కదా. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. మనకు భయం ఉంటది, కరెక్ట్ గా 7 o'clock నేను జూమ్ మీటింగ్ కి రావాలన్న భయం ఉంటది. కాకపోతే ఏం చేస్తాం, వచ్చేసి కూర్చుండిపోతాం. ఒక్కొక్కసారి ఎలాగుంటది, ముసుకుంటది తల మీద. దేవుడు అన్నాడు, నీ మనం వాక్యం చదువుతున్నప్పుడు ఎలాగుండాలి, ఆడవాళ్ళు ఎలాగుండాలి, తల మీద ముసుగు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అయితే అది లేకపోతే మనకి సిగ్గు. అదే ముసుగు ఒకవేళ మొగోళ్ళకుంటే అదేంటి, అవమానం. అయితే అవమానం. కొన్నిసార్లు మనం ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తాం. చిన్నయే దేవునికి మహిమ తెచ్చేవి. నువ్వు ముసుకేసుకుని ఉన్నప్పుడు ఇతరులను చూసినప్పుడు ఇతరులు నిన్ను ఏమంటారు అంటే, దేవుని పిల్లలు అనేసి మనల్ని గురించి దేవుడు ఇతరులు మనకి దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలంట. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందంట, మన నుంచి వస్తుంది, మన జీవితాన్ని బట్టి వస్తుంది, మన మాటలను బట్టి వస్తుంది. మనకి 2 పైపులు ఉంటాయి, ఒకటేమో మోరీ పైపు, ఒకటేమో నల్ల పైపు. 2 కలిపి ఒకటే దాంట్లో నుంచి రావు కదా. అదే అంటే మోరీనే అవుతుంది. 2 వచ్చినా కూడా అది నల్ల నీళ్ళ దాంట్లో నుంచి వచ్చినా అది మోరీనే అంటాం. మన నోరు అలాగే ఉంటది. అప్పుడే స్తుతించి మళ్ళీ వెళ్ళి నువ్వు ఏమనక్కర్లేదు, ఎవరిని తిట్టవు, నువ్వు అన్ని చేస్తున్నావు. ఆదివారం గుడికి వెళ్ళు, ఫ్రైడే ఫాస్టింగ్ ఉండు, స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళు, పొద్దున ప్రార్థన చేసుకో, 3 గంటలకు లేచి బైబిల్ చదువుకో, మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తిట్టు, మళ్ళీ తర్వాత మళ్ళీ దేవాస్తోత్రం అని కూర్చుంటే అది మోరీనే. అయితే అది నేను సరి చేసుకోవాల్సిన మోరీ అన్నమాట. దేవుడు నాకు ఈ తరుణాన్ని ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొక చిన్న వాక్యం, ఒకవేళ మనల్ని దేవుడు ఒక్క ప్లేస్ లో పెట్టాడు అనుకోండి, నన్ను స్కూల్లో పెట్టాడు అంటే దేవునికి నాతో ఏదో పని ఉంది, అంటే దేవునికి ఇంకా నాతో ఏదో పని ఉంది, ఇంకా అక్కడ దేవుడు మహిమ పరచపడాలి అనేసి దేవుని ఉద్దేశం ఉంది. కాబట్టి అక్కడ నాకు సూపర్ న్యాచురల్ గా ఆయన ప్రొవైడ్ చేస్తా ఉన్నాడు. ఇంకోటి, మనల్ని ఏ ప్రదేశంలో ఉంచినా కూడా దేవుడు మహిమపరచబడాలనే మనల్ని ఆ ప్రదేశంలో ఉంచుతారు. ఒకవేళ దేవునికి ఏం పని లేకపోతే మనం ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళం మేము. కానీ ఇంకా దేవుడు మనల్ని ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే సర్వలోకంకి వెళ్ళి సువార్త ప్రకటించడం ఉంది. అదే విధంగా
సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడం ఉంది. అయితే అయితే మనము ఒకవేళ దేవుని పని చెయ్యాలేమో, దేవుని సన్నిధిలో మనం అడుక్కోవాలి, దేవా నేను మీకు ఏ విధంగా ఉపయోగపడతానో నాకు సహాయం చేయండి అనేసి దేవుణ్ణి అడగాలనేసి దేవుడు కోరుతున్నాడేమో. ఆయన మనకి ప్రతి విధంగా అన్ని పరిస్థితుల్లో అన్ని దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగునంట. సమస్తము సమకూడి జరుగునంటే అది మేలుకే జరుగుతుంది. దేవుడు మనకి అన్నిటిని మేలు చేసి దేవుడు మనకి సమకూర్చి జరిగిస్తాడు. మనం ఎప్పుడు దేవుడిని సనిగేవారిగా గొనిగేవారిగా ఉండకుండా దేవుడు ఇచ్చిన జీవితము ఫలభరితంగా దేవునికి ఉపయోగకరంగా మనము ఉండాలని దేవుని పేరట నేను ప్రతి ఒక్కరిని మొట్టమొదటిగా నన్ను నేను పెట్టుకుంటూ, ఎందుకంటే నేను అందరిలోకి అంటే లాస్ట్ చిన్నదాన్ని కాబట్టి అందరు పెద్దోళ్ళు ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవ నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవ నీ ఆలోచనలెన్నో ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ప్రైజ్ ది లార్డ్. మంచి సందేశాన్ని, హెచ్చరికలతో కూడిన సందేశము. దేవుడు సమకూర్చే దేవుడు, స్థిరపరిచే దేవుడు, మన పక్షాన ఉన్న దేవుడు అనే మంచి వాక్యాన్ని కుటుంబం అంతటితో పంచుకున్న కవితక్కకి కుటుంబ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ముగింపు దేవుడు తన వాక్యాన్ని మనందరి జీవితాల్లో ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమేన్. ముగింపులోకి వచ్చేద్దామండి. ఈ సమయంలో ప్రైజ్ లార్డ్ అక్క. ఈ సమయంలో విల్సన్ అంకుల్ ఉన్నారా మన మధ్యలో ముగింపు ప్రార్థన చేయటానికి? ఓకే. జీవము గల తండ్రి, ప్రేమ గల ప్రభా, కృపగలమనగా మీ బంగారు పదాలు అయినా ఈ రాత్రి కాలం ప్రభా, ఈ బిడ్డ కవిత చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనలేసే మీకు స్తోత్రాలు. అయినా జలరాశికి సముద్రం అని ఏడేళ్ళ తోటలు వచ్చి 4 పాయలను నదులుగాను మీరు నిర్మించినైనా మాకు ఆయన మరి తాగడానికి పానీయము ఎల్లప్పుడూ ఉండలాగిన ప్రభావం స్థిరపరిచిన విధానం బట్టి లోకానికి మీరు ఇచ్చిన గొప్ప నాయన జలరాశిని బట్టి మీ బంగారు పదాలకు వందనాలు తెలుసుకుంటుంది. కృపగల దయగల తండ్రి చెప్పండి, వాక్యాన్ని విరిచి వడ్డించండి, ఆత్మీయాహారం గురించి ఆత్మీయులు పొందగలుగుతున్నట్టుగా సహాయం చేయండి. వినిన ప్రతి ఆత్మలను కూడా ప్రభావ మీ గొప్ప అనైశ్వర్యము ప్రతి పొందినట్లుగా తిరిగి ఇతరులతో పంచుకున్నట్లుగా అయ్యా మీ యొక్క వాక్యపు వెలుగు ఎల్లప్పుడూ ప్రతి హృదయంలో కలిగినట్లుగా మీరు దీవించి మహిమపరచమని అడుగుతున్న ఈశ్వర మీకు వందనాలు. అయ్యా దిన ప్రభావ మరి బర్త్డే సందర్భంలో నేను మరి జాన్ డేరిస్ మీరు జ్ఞాపకం చేసుకునండి. తన గడిచిన సంవత్సరాలన్నింటిలో కూడా మీరు కాచి కాపాడే భద్రపరిచండి. మరి నూతన సంవత్సరం మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఇంకా రాగల ప్రభావ అనేకమైన మేలులు దీవెనలు ఆశీర్వాదాలు తను పొందినట్లుగా మీరు దీవించమని మీ చేయెత్తిన ప్రభావ మీ ప్రియబిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్న మీకు స్తోత్రాలు. ఆయన ప్రభా అనిల్ బ్రదర్
ఆయన మేమందరము ఒక్కొక్కసారి ఆబ్సెంట్ అవుతాం, ఆయన అసలు ఆబ్సెంట్ అవ్వకుండా ఎల్లప్పుడూ మాతో ఉండే మంచి ఆలోచన కలిగిన మీ ప్రియ బిడ్డన ప్రభా, ఆయన మీరు జ్ఞాపకం చేస్తుంటే ఆయనకి ఇచ్చిన బర్త్డేని బట్టి మీకు వందనాలు. గడిచిన సంవత్సరాన్నింటిలో మీరు కాచి కాపాడినది మీకు వందనాలు. సంవత్సరం దయతో మీరు ధరింపజేస్తుంది మీకు వేల వేల స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇంకా రాగల దినములన్నింటిలో కూడా ప్రభా మీ ప్రియ బిడ్డలప్పుడు మీ దీవునికి పాత్రుడుగా మీరు దీవించి ఆశీర్వదించి ఆయనగా ఇచ్చిన బలములను చేకూర్చమని అడుగుతున్న మీకు వందనాలు. అలాగే లిస్టిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నా మీకు వందనాలు. చిన్న బిడ్డ ప్రభా అయా దిన ప్రవర్త భారంలో జ్ఞానపద వయసు మీ దగ్గర మనుషుల బిడ్డ వర్తిల్లినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని అడుగుతున్న మీకు స్తోత్రాలు. ఇవన్నీ ఈ ముగ్గురు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా సంవత్సరమైన దైవం వారికి ధరింపచేసి అయా ఇక్కడ ఉన్న ప్రభావం మీ గొప్ప తీవ్రలు మెండుగా వారి మీద కుమరింపచేయడం అనేక పర్యాలు ఉన్న ప్రభావ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మంచి కుటుంబాలుగా వారిని నిలబెట్టి నడిపించి మీకు కృప చూపించమని అడుగుతున్న మీకు స్తోత్రం. జీవం నడిపించడం మీద ఆస్తున్న ప్రభావ మరి భాస్కర్ గారిని నా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దర్శించిన కృప చూపించిన సహాయం చేయండి. మీకు గొప్ప ఆరోగ్యం ఆశ్రమం దీవులను అనుగ్రహించిన మీకు స్తోత్రాలైనా మీకు వందనాలతో ఎక్కడ ఎలిజబెత్లో అయిన ప్రభా వారు సేవ పరిచయలో వాడబడుచుండగా అయ్యా మీరు కార్యం చేయగలిగితే నా ప్రభా అయ్యా లోకానికే ఒక గొప్ప ఆయన మరి సందేశముగా ఉంటుందని మేము ఎదురు చూస్తున్నాం. మీ చిత్తం బట్టి మీరు సహాయం చేయండి, చూపించండి, తోడండి, నడిపించండి. జీవంలో కూడుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేని వారిని మీరు దర్శించిన ప్రభు మరొక పర్యాయం రావడానికి మార్గం దయచేయమని అడుగుతున్నాం. కృపకలమ దేవ దయగలమ దేవ ప్రేమగలమ ప్రభు అయ్యా మీ బంగారు పదాలకు వందనాలు చేస్తున్నాం. బలహీనలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు, ఆరోగ్యతున్న వారిని మీరు దర్శించండి. అయ్యా నా ప్రభా అవసరాల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుంది. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఆశ్రయించి దీవించండి. ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చి మీ నామకు మహిమ గంట ప్రభావం తెచ్చుకోనబడి మెండే దేవులు నిండారా కుమరింప చేసి కూడిన అందరూ కూడా మీరు దీవించి పంపించమని యేసునామమున అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకాన్ని బిడ్డలందరూ ఈ యొక్క జీవులో కూడుకున్న మనకు మన కుటుంబాలకు మన బంధుమిత్ర సంబంధులకు ప్రభు వచ్చి పర్యంతం సదాకాలము తోడు ఆదరణ నడిపించను గాక. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికి. మరొకసారి ఒక నిమిషం అందరు మ్యూట్. ఓకే, మా భాస్కర్ మాయ చెప్పిన విధంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన అవసరతలు చెప్పబడిన ప్రార్థన అవసరతలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన మధ్యలో అరుంధతి పెద్దమ్మ ఆరోగ్యం విషయంలో ప్రార్థన చేద్దాం. మలాకి పెద్దన్న ఆరోగ్యం విషయంలో ప్రార్థన చేద్దాం. అనిల్ మాయ ఆరోగ్యం విషయంలో ప్రార్థన చేద్దాము. హెప్సి పెద్దమ్మ, పెర్సి పెద్దమ్మ ఆరోగ్యం విషయంలో ప్రార్థన చేద్దాం. అదే విధంగా చిరి అన్న, నిసి వదిన, రిచి బాబు, చెంటి పాప వీళ్ళ విషయంలో అనారోగ్యం విషయంలో ప్రార్థన చేద్దాం. ఇంకా మన కుటుంబంలో హనీ విషయంలో ప్రార్థన చేద్దాము. ఇంకా మన కుటుంబంలో ఎవరెవరైతే మలాకి గారి పేరు నేను ఆల్రెడీ చెప్పాను ఆంటీ. సో ఈ ఎవరు ఇంకా మన కుటుంబంలో ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరి నిమిత్తము మనము భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థనే మన ఆయుధం. మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేసే బాధ్యత అవసరం మనకుంది. కాబట్టి ఈ ప్రార్థన అవసరాలు ఇవన్నీ ప్రశాంతి అక్క గురించి కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇంకా ముందు కూడా ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అవసరాలన్నీ జ్ఞాపకం ఉంచుకుని వచ్చే శనివారం మేఘన విషయంలో కూడా మనం ప్రార్థన చేద్దాం. మేఘన డెలివరీ విషయంలో కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. హ్యాపీ బర్త్డే అనిల్. అక్క రేపక్క థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హ్యాపీ బర్త్డే. అక్క కేక్ రేపు ఇవాళ కాదు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మామ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అక్కలు. బర్త్డే బాయ్ లేడు ఈ రోజు. రేపు ఈ రోజు బర్త్డే బాయ్ లేరు అంటున్నాను. చెన్నైలో ఉన్నారు. బావగారు ఇక్కడ వైజాగ్ వచ్చారు. ప్రకాష్ బాబు గారు వైజాగ్ అంతా తిరిగేస్తున్నారు కదా. రేపు ఆయన కేక్ కట్ చేస్తున్నారు చేత ఆయన. అయితే అక్క బావ కట్ చేస్తారన్నమాట. అయితే అదృష్టం అని అక్క బావ వచ్చారు. చిన్నక్క చిన్న బాబు గారు అని. ఆయన ఆశీర్వాదాలు మనకు అదృష్టం. అది ఉండాలి మరి. అదే పొద్దున మాట్లాడారు, రేపు పొద్దున అది కలుద్దాం సార్ అని చెప్పాను బట్ నేను. ఏదన్నా ప్రైజ్ లార్డ్ అక్క. అనే మనవరాలు ఓకే. భాస్కర్ మనవరాలు హనీ ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ జెసికా ప్రైజ్ లార్డ్ అక్క వాయిస్ వినపడట్లేదు వాయిస్ వినపడట్లేదు మదన్ గారు ప్రైజ్ లార్డ్, వాయిస్ రావట్లేదు మోహన్ గారు నాకు. ప్రైజ్ లార్డ్. వాయిస్ కట్ అవుతుంది ప్రైజ్ ద లార్డ్. వాయిస్ వినపడుతుంది. డిఎస్పి ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లార్డ్. అనిత హ్యాపీ గారు బర్త్డే. ప్రైజ్ లార్డ్. బ్లెస్ యూ. ప్రైజ్ లాడ్ అన్న. అన్నా ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ లీడింగ్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లాడ్ అమ్మా. మెసేజ్ నైస్ మెసేజ్, బాగుంది మెసేజ్. థ్యాంక్ యూ అక్క ప్రైజ్ వెరీ లార్డ్. నైస్. 45 minutes తెలిసిపోయాక చెప్పు, ఎక్కడ బోర్ అనిపించలేదు. తెలిసిపోయాక వందనాలు. అవునా వెరీ గుడ్. డిఎస్పి గాడ్ వందనాలు. బ్లెస్ యూ. దేవునికి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ నేను అన్న ఇప్పుడు అప్పుడు బయటికి వెళ్ళిన పని మీద ప్రైజ్ వచ్చాను, లేట్ అయింది. ప్రైజ్ లార్డ్ అన్న, మన్నించండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లాడ్ అని హ్యాపీ బర్త్డే, ప్రైజ్ ప్రైజ్ లాడ్ లాడ్. అక్క. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ చిన్నక్క. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లాడ్ చిన్నగా. ప్రైజ్ లార్డ్ అక్కయ్య. ప్రైజ్ లార్డ్ దర్శిగా ప్రకాష్ గారు. బాబు రాకేష్ గారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అనిత గారు. మదన్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లాడ్ ప్రశాంతి. ప్రైజ్ లార్డ్ కౌలు కంపల్లేదు ప్రశాంతి. ఈరోజు. ప్రైజ్ లార్డ్ ప్రశాంత్ అక్క ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అబ్రికౌలు కంపల్లేదు ఈరోజు. చెప్పండి, చేయి చూపించండి, చేయి చూపించండి. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్, వెరీ పెద్ద గుడ్. గుంపు ఉంది. మన్మోహన్ గారు, మదన్ గారు, జెసికా ప్రైజ్ లాడ్. రెబెకా, జెసికా, హనీ, హనీ, జెసికా, పద్మ. ప్రైజ్ లార్డ్. ఓ మదన్ బావా. ఆకలి పెట్టినట్టుంది పద్మ. ప్రైజ్ లార్డ్. ఓకే, అందరికీ వందనాలు. గుడ్ నైట్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్.